ఢిల్లీ న్యూస్ అనాలిసిస్. దేశ చరిత్రలోని అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సరెండర్ అయిపోయింది. మావోయిస్టు గాడ్ ఫాదర్ గణపతితో పాటు మరో 7 మాత్రమే అజ్ఞాతంలో ఉన్నట్లు డీజీపీ తెలిపారు. గణపతిని లొంగిపోవాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. గౌరవంగా చూసుకుంటామని చెప్పారు. రేవంత్ పిలుపుతో గణపతి లొంగిపోతారా? ఆయన ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారా? మావోయిస్టు ఉద్యమం పూర్తిగా ముగిసినట్లేనా? ఇదే అంశంపై వాటి డిఎన్ఏలు మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? 126 మంది ఒకేసారి సరెండర్ అయిపోయారు. ఇంకా చివరిగా మిగిలింది గణపతి కాబట్టి ఎలా చూడొచ్చు? ఉద్యమం ఇంకా ముగిసినట్టు అంటే దేవ్జీ, నరసింహారెడ్డి ఇద్దరు లొంగిపోయిన తర్వాత ఈ లొంగుబాట్లు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవ్జీకి తర్వాత నూనె నరసింహారెడ్డి మిగతా అగ్రనేతలందరికీ కూడా వీళ్ళు ప్రొటెక్షన్ టీం, అంటే ఒక్కో అగ్రనేతకి ప్రొటెక్షన్ ఇచ్చేందుకోసం వాళ్ళకి సపరేట్గా వాళ్ళ రక్షణ కోసం టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళ లొంగుబాటు జరిగినప్పుడే వీళ్ళందరూ కూడా లొంగుబాటు జరుగుతుందని ఊహించాం. ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. 126 మంది. అంటే మొన్న మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర లొంగుబాటు జరిగిన తర్వాత ఇది అతిపెద్ద లొంగుబాటు అని చెప్పొచ్చు. ఇక మిగిలింది చాలా తక్కువ మంది. మార్చ్ 31 లోపు అది కూడా జరిగిపోతుంది. గణపతికి సంబంధించిన ఆచూకీ వేరే బోర్డ్స్ అన్ని కూడా తెలిసాయి. ఓన్లీ ఇదేంటంటే గణపతికి ఒక అప్పీల్ చేయడం, అంటే గౌరవప్రదంగా గణపతి లొంగిపోయే విధంగా ఒక అప్పీల్ లాంటిది చేయడం అని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు గణపతి ఎక్కడున్నారు, ఏమున్నారు. బహుశా వాళ్ళ అదుపులో కూడా ఉండుంటారేమో, కానీ రైట్ టైంలో ఆయన ప్రొడ్యూస్ చేస్తారు. సో గౌరవంగా చూసుకుంటాం మీకు, మిమ్మల్ని మీ ఆరోగ్యానికి కూడా బాధ్యత మాదే. ఎందుకంటే 75 సంవత్సరాల వయస్సు. జగిత్యాల జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు అండర్ గ్రౌండ్లో ఉన్నారన్నట్టే లెక్క. సో కాబట్టి గణపతి కూడా త్వరలోనే లొంగిపోతాడని మనం అనుకుంటాం. అది అమిత్ షా దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర అన్నది అయితే పక్కన పెడితే ఇప్పుడు అందుతున్న సంకేతాలు అయితే మనకు క్లియర్గా ఉన్నాయి. అయితే ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఎందుకంటే ఇంకా అర్థమైంది వాళ్ళకు కూడా, ఇప్పుడు ఆయుధాలతో ఉంటే లాభం లేదు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళ వేరే బోర్డ్స్ అన్నీ తెలిసిపోయాయి. ఇప్పుడు ఇంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మావోయిస్టులు మనగలడం కష్టం అని చెప్పారు. దీనిలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, రీజనల్ కమిటీ సభ్యులు, డివిజనల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రివార్డు కూడా అనౌన్స్ చేశారు. 5 lakhs కొంతమందికి, 4 lakhs కొంతమందికి, 3 lakhs. 70 ఒక్కొక్క మామూలు పార్టీ మెంబర్స్కి ₹1,00,000. ఛత్తీస్గఢ్ వాళ్ళైతే వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చింది. ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి కాబట్టి. సో త్వరలోనే మోస్ట్లీ లొంగిపోతారని భావించాలి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సరెండర్ అయిపోయింది కదా. ఎస్, PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మొత్తం సరెండర్ అయిపోయింది. ఇక కొద్ది మంది ఉన్నారు, గణపతి కాకుండా ఇంకొక 7 ఉన్నారట తెలంగాణకు సంబంధించి మాత్రం. మిగతా రాష్ట్రాలు తెలియదు కానీ వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర తలదాచుకుని ఉంటారు. అది ఖచ్చితంగా మార్చ్ 31 లోపు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు వి ప్రకాష్ గారు జాయిన్ అయ్యారు, శరత్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు జాయిన్ అవుతారు. భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వి ప్రకాష్ గారు, యా శరత్ గారు నమస్కారం. సో ఇవాళ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు, గణపతి బాధ్యత మాది, ఆయన ఆరోగ్యంగా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం, రక్షణ కల్పిస్తాం, ప్లస్ ఆరోగ్యం కూడా చూసుకుంటాం. అంటే అనారోగ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది, నడవలేని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 75 years. ఎస్ సార్, ఒకటి రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. పర్టికులర్ రేవంత్ రెడ్డి జీవితం ధన్యమైంది సార్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల అసలు ఏ ముఖ్యమంత్రికి ఇట్లాంటి అవకాశాలు దొరకదు. గతంలో నేను చాలా మంది ముఖ్యమంత్రులు నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి చేరమన్న వాళ్ళని చూసినాము, నక్సలైట్లను దేశభక్తులను పొగిడిన వాళ్ళు చూసినాము. కానీ ఎవరికి దొరకని ఒక అరుదైన అవకాశం
రేవంత్ రెడ్డికి నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రమ్మని పిలిచే అవకాశం దొరికింది. ఇది చాలా గ్రేట్ అకాంప్లిష్మెంట్. తర్వాత ఇట్లాంటి వాళ్ళని సరెండర్ చేయడం వల్ల, వీళ్ళకి రక్షణ కల్పిస్తా అనే ఒక ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఆరోగ్య బాధ్యత, తర్వాత ఇతరతరమైన విషయాలను, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో కూడా నేను శ్రద్ధ తీసుకుంటా అని రేవంత్ రెడ్డి చాలా ఉదార స్వభావంగా మాట్లాడినాడు. ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ది సీఎంస్ గెస్చర్. తర్వాత రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కూడా మొదటి నుంచి నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలుపుకోవడానికి చర్చలు జరపాలా అనేటువంటి ప్రక్రియలో భాగంగానే నడిచింది. గతంలో డాక్టర్ చెన్నారెడ్డి అయినా, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, ఇట్లా చాలా మంది ముఖ్యమంత్రులు చర్చలకు ముందు ఉత్సాహం చూపెట్టినారు. సరే, కొన్ని సందర్భాలలో ఆ చర్చలు సఫలీకృతం కాకుండా ఇతరత్ర మార్గాలలో పోయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మాజీ కామ్రేడ్స్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేనైతే చాలా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇంకా గణపతి లాంటి వాళ్ళు, ఇంకా ఇతరులు ఎవరు మిగిలినా దయచేసి మీరు జనజీవన స్రవంతిలోకి రండి. ఈనాడు సమాజం చాలా సంక్లిష్టమైన పరిస్థితులలో ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. సరే, రేవంత్ రెడ్డి కొంత ఔదార్యం ప్రదర్శించి వాళ్ళు ఎక్కడ చేరినా పర్లేదు, కాంగ్రెస్ పార్టీలో చేరితే కూడా మహేష్ కుమార్ గౌడ్ ను పోయి గాంధీ భవన్ లో కలవచ్చు అది, కానీ రేవంత్ రెడ్డి పరిపాలనతో రాష్ట్ర వ్యవస్థలో, రాష్ట్ర సమాజంలో ఉన్నటువంటి అతలాకుతలమైన పరిస్థితులలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరతారని, కానీ ఈవెన్ రిమోటెడ్లీ కూడా కాంగ్రెస్ తో ఏకీభవిస్తారని నేను అనుకోను. ఎందుకంటే అనునిత్యం పేద ప్రజల మీద దాడి చేస్తున్న ప్రభుత్వం ఈనాడు రాష్ట్రంలో ఉంది. పేద ప్రజలను ఇళ్ల కూలగొట్టడము, బుల్డోజర్లు పెట్టడము, రకరకాల వ్యవహారాలు, ముఖ్యంగా ఈ భూముల వ్యవహారం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక రకంగా ఇది ప్రజాపాలనేనా, ఈ రకం కూడా జరుగుతుందని, ఇట్లాంటి మానవ హక్కుల ఉల్లంఘనను, సివిల్ రైట్స్ ఉల్లంఘనను నాకు తెలిసి మా లెఫ్టిస్ట్ కామ్రేడ్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. పేద ప్రజల సౌభాగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఏ ప్రభుత్వ విధానమైనా దాన్ని చాలా గట్టిగానే వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను. ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు చాలా ముక్త కంఠంతో ఖండిస్తుంది ప్రభుత్వ పరంగా ఈ పేద ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను. సరే, ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఒక రకంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారన్నది భారతదేశంలో ప్రజాస్వామ్యం వెల్లువిరడానికి, ప్రజాస్వామ్యం ఇంకా ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళడానికని, అభివృద్ధి కార్యక్రమాల యొక్క ఫలితాలు అణగారిన ప్రజల వరకు అందేయడానికి వీళ్ళు ఒక వెహికల్స్ లాగా, వీళ్ళు ఒక సేవకులాగా పనిచేస్తారు. సహాయకులుగా ఉండి ప్రభుత్వ విధానాల మీద అవసరమైనప్పుడు ప్రతిఘటించైనా సరే, ప్రజలను జమ చేసైనా కానీ, ప్రజలను ఐక్యపరిచైనా సరే, వామపక్ష భావజాలంతో ప్రజలను చైతన్యం చేయాలా. వాళ్ళ మాటలకి చాలా గౌరవం ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఏదంటే భయభక్తులతో నక్సలైట్ల వైపు ప్రజలు చూసేవాళ్ళు, ఇప్పుడు అట్లా చూడరు. ఇప్పుడు కేవలము వీళ్ళు ప్రజాహితమైన కార్యక్రమాలు చేస్తేనే వీళ్ళకు ప్రజాదరణ ఉంటుందని నా అభిప్రాయము. ఐ కంగ్రాచులేట్, ఐ ఆల్సో అప్రిషియేట్ ది చీఫ్ మినిస్టర్స్ గుడ్ విల్ గెస్చర్ in inviting the remaining Naxalites to join mainstream of life. ఓకే, సో వి ప్రకాష్ గారు నమస్కారం సార్. మార్చ్ 31 టార్గెట్ అయిపోయినట్టేనా? అంటే వాళ్ళంతా వాళ్ళు సాధించినట్టేనా? సరెండర్ కావాలని అనుకున్నారు, ఎందుకంటే ఇంకా వేరే మార్గం లేదు కదా. ఇక 31 డెడ్ లైన్ ఉన్నా లేకున్నా ఇంకా సాయుధ పోరాటానికి ముగింపని అనుకోవచ్చు. ఇది గణపతి సంబంధించి ఏమన్నా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళు చెప్పండి, మనకేముంటుంది సార్? అంటే మీకేమైనా, మీరు హిడ్మా సమాచారం అప్పుడు చెప్పారు కదా, అట్లా గణపతి సమాచారం ఏమన్నా? ఆయన చాలా గోప్యంగానే ఉంచుతారు, బహుశా వాళ్ళ కాంటాక్ట్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మరి ఆల్రెడీ లొంగిపోయాడు, బట్ ఇంకా చూపించలేదు. బహుశా అప్పీల్ చేసిన తర్వాత చూపిస్తారు అంటారు. వీళ్ళంతా మీరు ఈ రోజు లొంగిపోయాను అనుకుంటున్నారా? వీళ్ళు దేవ్జీ తర్వాత బడే చొక్కారావు వాళ్ళు ఎంబడి ఉండాల్సిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఇప్పుడు ఇవాళ వచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా కొన్ని వెపన్స్ డంపులలో ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఈ వెపన్స్ అన్ని మనుషులు తక్కువ ఉన్నారు, వెపన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి అవన్నీ? 126 మంది లొంగిపోయినారు, 140. ఇప్పుడు అదే వీళ్ళు ఏంటంటే డంపులలో ఉన్నాయని వీళ్ళతో తీయించి అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా అనుకున్నారు. వెపన్ ఇస్తే కూడా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు. వెపన్ తో సహా లొంగిపోతే రివార్డ్ ఎక్కువ ఉంది. రివార్డ్స్ కోసం అని వెపన్స్ డంపులకి వెళ్ళి తేరు, కానీ ఇంకా సాయుధ పోరాటం వద్దనుకున్నప్పుడు అవి తుప్పు పట్టిపోతాయి ఎందుకన్నట్టుగా
వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఉంటది కదా ఇన్ని ఈ రోజులు ఉద్దేశంలో వీళ్ళు వాళ్ళతో పాటు లొంగిపోయినారు. బడే చొక్కారావు, వీళ్ళంతా దేవ్జీతో పాటు లొంగిపోయినారు. చొక్కారావు వార్త కూడా ఎప్పుడు బయటకు వచ్చింది మీకు గుర్తులేదు? అస్ఫాబాద్ లో 15 రోజుల ముందు కదా. అంటే పోలీసులు బయట మనకు చూపెట్టినాడే వాళ్ళు దొరికినట్టు కాదు, వాళ్ళ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా సుమతి గారి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినంత అంటే ఏం వర్క్ చేసింది అనేది తెలుస్తున్నది కదా మనకు. వాళ్ళు వర్కౌట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకవేళ గణపతి గారు కూడా వాళ్ళకు ఆ కాంటాక్ట్ లోకి వచ్చినా కూడా ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, రహస్య డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఆయన దానికి కార్యదర్శిగా పనిచేశాడు 20 ఏళ్ళకు పైన. ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ గోల్డ్ ఉంది, ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎవరెవరు కాంటాక్ట్ లో ఉండేవారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండేది ఆయనకు, ఏ దేశాల తీవ్రవాదతో మీరు సంబంధాలు పెట్టుకున్నారు. ఒక సీనియర్ వ్యక్తి, నంబర్ 1 వ్యక్తి కాబట్టి ఇంకా లాస్ట్ 93 నుంచి ఆయనే కదా మెయిన్ పర్సన్. కేశవరావు గారు ఉన్నా కూడా ఆయనే మెయిన్ పర్సన్ ఉండేవాడు కాబట్టి ఇంకా చాలా రోజుల తర్వాత ఆయనను ప్రవేశపెట్టవచ్చు. బహుశా వాళ్ళ కాంటాక్ట్ లో ఉండొచ్చు. ఈ డీటెయిల్స్ అన్ని తీసుకునే చేస్తారు. అన్ని తీసుకున్న తర్వాతనే ఇంకా వాళ్ళు చెప్పకపోతే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కూడా కదా. అంటే ఆయన దొరికిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ జాగ్రత్త పడతారు కదా. ఆయనకు సంబంధం ఉన్న వాళ్ళందరూ ఎక్కడికక్కడ జాగ్రత్త పడతారు కాబట్టి వాళ్ళకు తెలియనియొద్దు, దొరికిండో తెలియనియొద్దు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఇప్పుడు గణపతి కూడా ఆల్మోస్ట్ అంటే కస్టడీలో పోలీస్ ఢిల్లీకి ఎందుకు పోయారు అందరూ? ముఖ్యమంత్రితో పాటుగా డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ వీళ్ళంతా ఎందుకు పోయారు ఢిల్లీకి? ఉండొచ్చు వాళ్ళ కాంటాక్ట్ లో. లొంగిపోయి బయటకు వచ్చిన వాళ్ళు మావోయిస్టులు కూడా చెప్పారా మమ్మల్ని చాలా రోజుల క్రితం అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ ఇప్పుడు చూపించారని? ఇప్పుడు ఇడ్మా వెంబడిన వాళ్ళు చెప్పారా? పోనీ వాళ్ళందరూ ఎందుకు రూములు తీసుకున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళకి షెల్టర్లు ఎవరు ఏర్పాటు చేశారు, ఈ విషయాలు ఏమైనా బయటకు వచ్చినాయా? ఇడ్మా వెంబడున్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? అది ఇడ్మాతో పాటు వేరే వాళ్ళని కూడా చంపారు కదా. అంటే సేమ్ టైంలో బయటకు వచ్చారు కాబట్టి అదంతా ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది కాబట్టి తెలిసి ఉంటది కదా బయటకు వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు కాకినాడలో రూములు ఎందుకు తీసుకున్నారు, విజయవాడలో ఎందుకు రూములు తీసుకున్నారు, వాళ్ళని రూములలోకి ఎవరు తీసుకొచ్చారు, ఈ ప్లాన్ అంతా ఎవరన్నా బయట పెట్టారా? ఎవరు బయట పెట్టలే కదా. ఓకే, అంటే వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ జనజీవన స్రవంతిలో వాళ్ళకు కావలసిన వసతులు ఏర్పాటు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళకి అవన్నీ వచ్చేదాకా వాళ్ళు బయటికి రారు. ఇంకా వీళ్ళ షెల్టర్లనే ఉంటారు. ఇప్పటివరకు తక్కలపల్లి వాసుదేవరావు గారు బయటకు వచ్చారా, మల్లదిలో వేణుగోపాల్ గారు బయటకు వచ్చారా? వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత గానీ విషయాలు ఒక్కొక్కటి బయటికి చెప్తారు. పోలీసుల షెల్టర్ లోనే ఉంటారంటారా? ఇప్పుడైతే వాళ్ళ షెల్టర్స్ లోనే ఉన్నారు. మహారాష్ట్రలో వాళ్ళ షెల్టర్స్ లోనే ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా, వేణుగోపాల్ గారు అయినా లేకుంటే వాసుదేవరావు అయినా. కనీసం స్టార్టింగ్ లో ఫోన్లలో మాట్లాడండి తక్కలపల్లి. ఇప్పుడైతే ఆయన అసలు ఫోన్ కూడా మాట్లాడతలేడు ఎవరితో. ఎందుకంటారు? పోలీసుల సలహా వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చేదాకా వాళ్ళ కన్సర్న్లలో ఉంటారు కదా. వాళ్ళు ఫోన్ కన్వర్జేషన్ అంతా వాళ్ళు వింటుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే థ్రెట్ ఏమైనా ఉండొచ్చు అంటారా? థ్రెట్ అంటే ఆయనకు థ్రెట్ ఉండదు కానీ ఆయన ద్వారా వేరే వాళ్ళకి థ్రెట్ ఉండొచ్చు కదా. డంప్స్ ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళ దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి. చాలా మంది గురించి వివరాలు కావాలి. ఇప్పుడు 7 అండర్ గ్రౌండ్ లో ఉన్నారు ఇంకా తెలంగాణ నుంచి అన్నారు. ఆ 7 బతుకున్నారా, వాగులో ఉట్టుకపోయారా, ఎన్కౌంటర్ లో చనిపోతే ఎక్కడన్నా బొందబెట్టారా వాళ్ళని? ఈ విషయాలన్నీ బయటికి రావాలి కదా. టైం పడుతుంది, ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది పూర్తిగా. ఓకే ఓకే, సో మీ ఉద్దేశంలో గణపతి మార్చ్ 31 లోపు 10 రోజుల్లోపు అయిపోవచ్చా లొంగుబాటు అన్నది? అదొక ఫార్మల్ ప్రాసెస్ అని అనుకోవచ్చా? నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నారు, నేపాల్లో దొరికారు అన్నది ఒక అనధికారిక సమాచారం. మొన్న వేణుగోపాల్ చెప్పింది ఏంది, 24 ఆగస్టు టైంలో గణపతి గారు, సంబాల కేశవరావు గారు, ఆయన ముగ్గురు ఉన్నాము, మేము కలిసి ఉన్నాము అని అన్నారు. అంటే 1.5 year లో అంతా 24 ఆగస్ట్ లో ఓకే గణపతి, నంబాల కేశవరావు అందరు కలిసి అబూజ్ మడ్లో ఉన్నాడు అన్నారు కదా. అబూజ్ మడ్లో నుంచి ఆయన అయితే నడుచుకుంటూ పోవాల్సిందే కదా, ఎటు పోవాలన్నా. అవును, అంటే అవన్నీ నమ్మాల్సిన వార్తలు కాదు. మరీ నడవలేని స్థితిలో
76 ఏళ్ళే కదా, ఆయన వయసు ఎక్కువేం లేదు కదా. 76 years అంటే తక్కువేం కాదు కదా సార్. నడుస్తారు కదా, అదేం లేదు. అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నాడని అంటే మాత్రం ఏదైనా వేరే ప్రాబ్లం వస్తే చెప్పలేం కానీ అబూజ్బండ్ నుంచి నేపాల్ దాకా పోయినోడు నడవలేకుంటున్నాడంటే నమ్ముతామా? నేపాల్ దాకా బాగాలేదనే షిఫ్ట్ చేశారు అని చెప్పారు. నడవలేకుండా అంటే అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పలేం కానీ ఆయన బహుశా వాళ్ళ కాంటాక్ట్ లో ఉండుంటాడు. ఈ 31st లోపల సరెండర్ చేయొచ్చు. ఓకే ఓకే ఒక నిమిషం భరత్ గారు, చెప్పండి. ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పిన దానికి ఇన్ అడిషన్ గా యాక్చువల్లీ ఏంటంటే ది రీసెంట్ మీటింగ్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అలాంగ్ విత్ ది డీజీపీ విత్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ ఈస్ స్పెసిఫికల్లీ ఆన్ దిస్ పర్పస్ అని వీ హ్యావ్ గాట్ ఎ ఫీలింగ్. ఎందుకంటే వాళ్లను సరెండర్ చేసే విషయంలో కొంతమందిని సరెండర్ చేయడము, కొంతమందిని సరెండర్ చేయకపోవడము, రకరకాల అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ సీరియస్ అఫెన్సెస్, వెరీ సీరియస్ కేసెస్ లో వాళ్ళకి దేవ్ గాట్ రిస్ట్రిక్షన్స్. అంటే వీళ్ళని సరెండర్ చేసుకున్న రేపటి రోజున సమస్యలు వస్తాయి అనేటువంటి భావనతో కొంత డిఫరెంట్ వేలో ఉన్నారు. కాబట్టి స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాజ్ రిక్వైర్డ్ టు బి అప్రిషియేటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆ బాధ్యత వీళ్లే తీసుకున్నట్టుగా వాళ్ళను సరెండరే అవుతారు, వాళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి మోసపూరితమైన పనులు జరగవని అట్లా ఇట్లా కొంత మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున కొంత అష్యూరెన్స్ ఇచ్చినాకనే స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఈజ్ ఆల్సో అదర్వైజ్ వీ ఆల్వేస్ ప్రిఫర్డ్ డిస్కషన్స్, డిబేట్ అండ్ వీ ఆల్వేస్ వెల్కమ్ కమింగ్ దేర్ ఓవర్ గ్రౌండ్ ఆన్ ఎ పీస్ఫుల్ మేనర్ అనే దానికి మా పాలసీ ఉంది. కాబట్టి మేము ఎన్హిలేట్ చెయ్యము, వాళ్ళని చంపము, వాళ్ళని ఎన్కౌంటర్ చెయ్యము. ఎన్కౌంటర్ చేస్తే వచ్చే రాష్ట్రంలో వచ్చే సమస్యలు ఇంకో రకంగా ఉంటాయనే భావనతోనే మొత్తం ఇదంతా ఒక ప్రిపేర్డ్ గ్రౌండ్ లోనే ఇవాళ ఇంతమంది సరెండర్ అయినారు సార్. అంత ఈజీగా ఒకళ్ళిద్దరిని సరెండర్ చేయడంలోనే గతంలో మేము చాలా అనుభవాలతో ఉన్నాం. ఎందుకంటే ఒకళ్ళిద్దరు సరెండర్ లో నేను ఒక పాత్ర పోషించిన కాబట్టి నాకు తెలుసు. ఏం పాత్ర? మీరే సరెండర్ చేయించారా? లేదు సార్, అంటే మనకి మా అంటే క్లోజ్ వాళ్ళతోని వ్యవహారాలు చేసి ఎట్లా జరిగితే బాగుంటుందని ఒక స్ట్రాటజీ. కానీ అంత ఈజీ కాదు, ఎందుకంటే అప్పుడున్న నిర్బంధాల మధ్య సరెండరీకి సహాయపడడం అనేది అంత ఈజీ కాకపోయింది. సరే, ఇప్పుడు పరిస్థితులు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పటికీ అప్పటికి చాలా మార్క్ డిఫరెన్స్. అప్పుడు ప్రభుత్వాలు మోసపుచ్చినాయి, నక్సలైట్లను డిస్కషన్స్ కోసం అని పిలిచి రకరకాల మోసపుచ్చినాయి తప్ప వాళ్ళు సిన్సియర్ గా ప్రొసీడ్ కాలేదు ఆ సందర్భాల్లో. సరే, వాళ్ళు నక్సలైట్ల మీద ఏవో ఆరోపణలు చేసినారు, అది ఇది జరిగింది అనుకోండి. కానీ అంటే టు మై ఎస్టిమేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఎనాక్టెడ్ డ్రామా. దాని తర్వాత సరెండర్స్ జరిగింది. ఏది ఏమైనా ది ఎండ్ రిజల్ట్ ఈస్ వెల్కమ్ ఫర్ ది గ్రోత్ అండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ ది సొసైటీ. వి వెల్కమ్ ఇట్. మురళీ మనోహర్ గారు, రేవంత్ రెడ్డి ఒక పిలుపిచ్చారు, రండి గౌరవంగా చూసుకుంటాం అని గణపతికి పిలుపునిచ్చారు. సో ఒకటి, అమిత్ షాతో మన మీటింగ్ జరిగింది 2-3 days బ్యాక్. దాని తర్వాత ఇప్పుడు ఇవాళ 136 మంది ఇంతమంది లొంగిపోయారు. సో వాళ్ళిద్దరి మధ్య సరే మనం అంచనా వేయలేం వాట్ ట్రాన్స్పైర్డ్ బిట్వీన్ దెమ్ అని, కానీ బట్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించి అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది. అంటే బహుశా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా, ఏకాభిప్రాయం ఉందా తెలియదు, కానీ లేకపోతే సడన్ గా సీఎం అక్కడ ఢిల్లీ వెళ్ళి డీజీపీ వీళ్ళందరితో వెళ్ళి కలవడం అన్న దాన్ని బట్టి చూస్తే సంథింగ్ ఈజ్ దేర్, మనం ఊహించండి ఏదో జరుగుతోంది అని అనుకోవచ్చా? మ్యూట్ తీసేయండి సార్, మ్యూట్ లో ఉన్నారు మురళీ మనోహర్ గారు. భరత్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నోటి నుంచి వచ్చిన మాటలు, వారి చేతలు, ఈ రెండింటిని ఎవరికైనా బయట నుంచి చూస్తే కూడా అర్థం అవుతుంది. పొలిటికల్ స్టాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ యాజ్ ఇఫ్ లిబరల్ గా ఉంది, చర్చలు చేయాలని అనుకుంటుంది, ఎవరిని చంపాల్సిన ఉద్దేశం మాకు లేదు. ఇదేమో స్టాండ్ మొదటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ కూడా పైనుంచి ఇలాంటిదే ఒక స్టాండ్ తీసుకున్నది. ఎందుకు అని అంటే బీజేపీకి ఒక ముద్ర వేయాలి. చంపేస్తున్నారు, డేట్ పెట్టి చంపేస్తున్నారు, రక్తపాతం చేస్తున్నారు,
అలాంటి ఒక నరేటివ్ ను ప్రజల్లోకి సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. అట్లాగే బీజేపీ కూడా ఏది ఏమైనప్పటికీ సరే వాళ్ళు కమిటెడ్ గా ఉన్నారు. రెండవ తుపాకీ దేశంలో నడవదు కనుక హింస అనే మార్గం ఈ దేశంలో నడవడానికి వీల్లేదు. ప్రభుత్వంగా మేము చేయాల్సిన పని మేము చేయాల్సిందే. కనుక డబుల్ స్టాండర్డ్స్ లేవు, డైరెక్ట్ స్టాండ్, ఒకటే స్టాండ్ అని. దాని కొరకు ఎంత కావాలంటే అన్ని అవకాశాలు ఇవ్వడం, సరెండర్ కొరకు ఓపెన్ చేయడం, డోర్స్ ఓపెన్ చేయడం. రేవంత్ రెడ్డి ఉపయోగపడతాడు అనుకుంటే రేవంత్ రెడ్డి డోర్స్ ను కూడా ఓపెన్ చేయించాం. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రిగా వారు మీడియాతో ఏమని చెప్తున్నారంటే, నేను వాళ్ళతో కూర్చున్నాను, దేవ్జీతో వీళ్ళతో కూర్చున్నాను, వాళ్ళ బాధలు నేను విన్నాను, గణపతితో సహా అందరూ మీరు మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పండి నాకు. ఇవన్నీ చాలా చాలా గట్టిగా చెప్తున్నారు. నేను ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తాను, మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాను, మీ ఆరోగ్య సమస్యలు అన్ని పట్టించుకుంటున్నాను, ఇవన్నీ చాలా చాలా బాగుంది ఇది. కానీ తప్పకుండా బాగా ధ్యాసతో వినాల్సింది ఏంటంటే, నక్సలిజం కేంద్రంతో ముడిపడి ఉంది. ఆయన మాటల్లో వచ్చినటువంటిది ఇది కొత్తగా తెలిసిందా? ఇది మొదటి నుంచి. ఎందుకంటే దేశం అంతా ఉంటది, ఒక రాష్ట్రంలో తప్పించుకుంటే ఇంకో రాష్ట్రానికి పోతారు. కేంద్రం బలంగా నిలబడ్డదనే విషయం అందరికీ తెలిసింది. ఇది జాతీయ సమస్య ఎవరు రేవంత్ రెడ్డి అంటున్నాడు. కనుక కేంద్రంతో నేను మాట్లాడి చెబుతాను అని చాలా స్పష్టంగా చెప్పాడు, మాట్లాడుతున్నాడు. కేంద్రం చెప్పింది కూడా ఆయన వింటున్నాడు, కేంద్రంతో చక్కగా సహకరిస్తున్నాడు. కాకపోతే దాన్ని తాను క్లెయిమ్ చేసుకుంటున్నాడు ఎంత చక్కగా. అమిత్ షాతో నేను చర్చించాను, మీ ఇబ్బందులు అన్ని పోలీసులయంట మావోయిస్టుల ఇద్దరి ఇబ్బందులు వారి ముందు నేను ఉంచాను. అయితే అమిత్ షా నాకేం చెప్పాడంటే, ఆయుధాలతో లొంగిపోయిన వారికి భరోసా ఇవ్వమన్నారు. దయచేసి ఇది గమనించాలి, ఇది కమిట్మెంట్ అంటారు. కనుక సరెండర్ కావాలంటే అందరు అడవుల నుంచి వచ్చేసి అవన్నీ డంపులో దాపెట్టి వచ్చేది కాదు. ఆయుధము బంద్ కావాలి, వ్యక్తులు కాదు. ఇక్కడ వ్యక్తులు జనంలో కలిసిపోవాలి, సంతోషం, వాళ్ళు హ్యాపీగా బతుకుతే ఎవరికి బాధ లేదు. కాకపోతే ఆయుధం మాయం కావాలి. ఇది కేంద్రానికి ఉన్నటువంటి నిబద్ధత. కనుక ఇది రేవంత్ రెడ్డి చాలా గట్టిగానే చెప్తున్నాడు. అంటే గనుతో ఆయుధంతో సరెండర్ అయ్యే వాళ్ళనే కన్సిడర్ చేస్తున్నారు అక్కడ ఛత్తీస్గఢ్ లో గానీ, అక్కడ గానీ, ఇంతకు ముందు గానీ అవేటివి రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని తుపాకులు అప్పజెప్పినటువంటి సీనరీ ఇదంతా కూడా ఏంటి అంటే, తుపాకులు అప్పజెప్పాల్సిందే, రాజ్యాంగబద్ధంగా మనము జనజీవనంలో కలిసి బ్రతకాలి, డెమోక్రసీలోకి రావాలి. ఇది మెసేజ్ అక్కడ నుంచి కేంద్రం నుంచి చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకున్నప్పటికీ, చర్చలు జరపాలా అన్నప్పటికీ, అలాగే పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది అనేటువంటి వంకర టింకర స్టేట్మెంట్లు ఉన్నప్పటికీ చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు కేంద్రంతో కలిసి. చెప్పడానికి మొహమాటం అంతేగాని చెప్తే మళ్ళా మేకపోతు గంభీరం ఏడబడిపోతామో అని. ఎందుకంటే అది కాంగ్రెస్, మళ్ళా రాహుల్ గాంధీకి ఇవన్నీ రిలేషన్ ఉంటది కనుక జవాబు చెప్పుకోవాలి కనుక చాలా చక్కటి పాత్ర నాటకీయంగా అద్భుతంగా చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను ఇంకా చాలా విషయాలు ఆయన మాటల్లో వచ్చినటువంటి విషయాలే నేను చెప్పగలను. కనుక మా పోలీసులు ఎంతో సహకరించారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. 130 మంది మావోయిస్టులు భారీ ఆయుధాలతో లొంగిపోయారు. ఇంత పెద్ద మొత్తంలో దేశంలోనే ఇది అతిపెద్ద సంఖ్య. ఇవన్నీ ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి ఆయన క్లెయిమ్ చేసుకోవాలి. అతిపెద్ద సంఖ్యనైనా ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ అన్నాడు ఆయన, అన్నాడు నాకు తెలియదు కానీ. మీరు అబ్జర్వ్ చేసిన ఈ 30-40 సంవత్సరాల్లో అట్లా ఉందా? టైం అని ఏదన్నా అనుకున్నా. మల్లోజుల వేణుగోపాల్ దగ్గర, మల్లోజుల వేణుగోపాల్ ఉన్నప్పుడు ఎంతమంది లొంగిపోయారు మహారాష్ట్రలో ఫడ్నవీస్ దగ్గర? అక్కడ కూడా పెద్ద నెంబరే ఉన్నది కనుక నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మొత్తం మీద వారు చెప్పిన మాటల్లో ఏంటంటే ఆయన అనేసాడు అతిపెద్ద ఇది బిగ్గెస్ట్ నెంబర్ అని. కానీ ఈ రోజు 80, రేపు 60, ఇంకో రోజు చాలా పెద్ద నెంబర్లు. తెలంగాణ తెలంగాణలోనే 2020 మంది లేండి అక్కడ 60 మంది. అవును 60 మంది. అంటే మరుసటి రోజు ఇంకా పెద్ద నంబర్ వచ్చింది. టోటల్ గా అంతటికన్నా ఎక్కువైతే లేదు ఎక్కడ కూడా. 2024 నుంచి ఇప్పటి వరకు 720 మంది తెలంగాణలో లొంగిపోయారని కూడా చాలా గర్వంగా ఎవరు రేవంత్ రెడ్డి గారు
చెప్పారు. చాలా సంతోషం. ఇది ఏంటంటే దేశంలో వాతావరణం మారింది. భరత్ గారు 210 మంది వాసుదేవరావు గారితో లొంగిపోయారు. అవును, తక్కలపల్లి వాసుదేవరావు గారితో 210 మంది లొంగిపోయారు. ఎప్పుడది? కానీ అక్టోబర్ 17. ఓకే ఓకే ఓకే. ఈ రోజు అయితే సీఎం క్లెయిమ్ చేశాడు ఇది దేశంలోనే పెద్ద సంఖ్య అని. సంభవం ఏంటంటే ఆయన క్రెడిట్ ను తీసుకోవాలనేటువంటి వ్యక్తుల సంఖ్య కాదు, వెపన్ల సంఖ్య పెద్దది. ఓకే. 2 చేతులున్నాయి కదా, 2 చేతుల్లో 2 తుపాకులు పట్టుకోవచ్చు. 130 మంది 124 వెపన్స్ ఇచ్చారని కూడా ఇచ్చారు. ఈ రోజు వెపన్స్ అంత లేవు. కాదు ఒక్క నిమిషం, మీరు శివధర్ రెడ్డి స్టేట్మెంట్ వినలేదు. 200 పైన వెపన్స్ సరెండర్ చేశారు, చేతుల్లో మాత్రం వాళ్ళు 124 పట్టుకొచ్చారు. వీళ్ళు సరెండర్ చేసిన వెపన్ల సంఖ్య మాత్రం 200+. తప్పండి అది. లేదు ఆయన చెప్పిండు, శివధర్ రెడ్డి చెప్పాడు. 124 వెపన్స్ అదేమో వీళ్ళు పట్టుకొచ్చినాయి అవి. శివధర్ రెడ్డి చెప్పింది ఏంటంటే మొత్తం వెపన్స్ దొరికినాయి, డంపులలో దొరికినాయి కూడా ఆయన లెక్క చెప్పాడు. అయితే ఒక చిన్న ఫినిషింగ్ మాట ఒక్కటి చెప్తాను బాలాజీ. ఇది ఏది ఉన్నా మనం వారు అన్నట్టుగా ఇంతకు శరత్ గారు అన్నారు కదా, వెల్కమ్ చేయాలి. ఈ దేశంలో రెండవ ఇది ఉండకూడదు, రక్తపాతం జరగకూడదు, అందరం బ్రతికే ఉండాలి, ఎవరు చావకూడదు. అది మావోయిస్ట్ అయినా మామూలు వ్యక్తి అయినా బ్రతకాలి. అయితే ఇందులో ఒక విషయం ఆ శరత్ గారు మాత్రం ఎంత బాగా చెప్పారంటే, రేవంత్ రెడ్డికి కలిగిన ఒక గొప్ప అదృష్టము, దేవతామూర్తులు ఆకాశం నుంచి వస్తే స్వయంగా తానే ఉండి స్వాగతం పలుకున్న రీతిలో వారు చెప్పడం ఏదైతుందో అదొక్కటే నాకు కొంచెం ఇబ్బంది కలిగించింది. ఇంతకాలము ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళది ఇది తప్పుదారి అని ఈరోజు అర్థమైంది. అందరికి కూడా జరగాల్సిన నష్టం అందరికీ జరిగింది. మావోయిస్టులకు జరిగింది, కామన్ మ్యాన్ కు జరిగింది, పోలీసులకు జరిగింది. రక్తం పారింది. ఈ సిద్ధాంతం కోసమే పారింది. కనుక దీన్ని ఇంకా దీన్ని హీరో వర్షిప్ చేసి ఇంకేదో అన్నట్టుగా చేసే కన్నా బాగుంది దీన్ని వెల్కమ్ చేయడం మంచిది. కనుక రేవంత్ రెడ్డికి లొంగిపోతున్న సమయంలో వారికి పునరావాసం అవి చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఆయన ఎటువంటి అక్కడ కూడా మళ్ళా ఇవేమీ చేయకుండా మినిమం ఏదైతే వాళ్ళు కోరుకునేది ఏంటి, ప్రాణరక్షణ కావాలి, బయటికి రావాలంటే ఆ ఏర్పాటు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఒక విశ్వాసం వచ్చింది కనుక అది మంచిది. పైగా ఏమంటాము, సిపిఐఎంఎల్ పార్టీని కూడా రద్దు చేసి వస్తామని నాకు చెప్పారు అని అన్నారు. మరి ఇది ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అది ఆల్రెడీ బ్యాన్ పార్టీ కనుక రద్దు చేయాల్సిన, అంటే వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళ సిపిఎంఎల్ బీహార్ లో కూడా ఉంది, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంది. అవి బ్యాండ్ పార్టీస్ కాదనుకుంటా. అక్కడ ఉన్నాయి. బహుశా దీపాంకర్ భట్టాచార్యలో ఏదో ఉన్నారు. సిపిఎంఎల్ కంటెస్ట్ చేస్తుంది. సిపిఎంఎల్ లో చాలా రకాలు ఉన్నాయి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏమో మన దగ్గర కూడా ఉంది కదా. భరత్ గారు ఇప్పుడు మూతపడేది ఒక పీపుల్స్ వారే, అంటే మావోయిస్ట్ పార్టీ. మిగతా అన్ని అట్లే ఉన్నాయి. అన్ని అంటే అందరూ అండర్ గ్రౌండ్ లో లేరు కదా. ఇది సిపిఐ మావోయిస్ట్ కదా. సిపిఐ మావోయిస్ట్ ఒక్కటే ఇప్పుడు అక్టోబర్ 31, మన మార్చ్ 31. అవును. మిగిలిన వాళ్ళ గురించి అమిత్ షా గారికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం దళాలు లేవు, వాళ్ళు అడవులలో లేరు, వాళ్ళు పోటీ చేస్తుండ్రు ఎలక్షన్ల. బీహార్ లో మొన్నటి దాకా 266 ఇప్పుడు ఈ సంవత్సరంలో 266 వెపన్స్, 721 మంది మావోయిస్టులు లొంగిపోయినారు తెలంగాణ పోలీసుల దగ్గరే. 721 ఇక్కడ లొంగిపోయారు టోటల్ చెప్తారు. కొసమేర్పు భరత్ ఏంటంటే చివరిలో ఏమంటాము, ఆలస్యమైన మంచి పని ఏంటంటే ఒక దళిత నేతను నాయకుడిగా ప్రకటించింది మావోయిస్ట్ పార్టీ. అందుకే చాలా రీజనబుల్ గా, చాలా విజ్డమ్ తో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. సాయుధ పోరాటం ఈ మార్గం సరి అయింది కాదు అని. ఇలాంటి నేతను ఒక 20 ఏళ్ల క్రితం చేసింటే కూడా ఆ నిర్ణయం జరిగేదేమో అని నా ఆశ. ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, సో ఏంటి, గణపతిని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారా? మార్చి 31 డెడ్ లైన్ అయితే, డెడ్ లైన్ దగ్గరలో ఉన్నారు. ఇక గణపతి ఇంకొక 7 తెలంగాణలో అయితే, దేశవ్యాప్తంగా ఎంతమందో తెలియదు. టార్గెట్ అచీవ్ అవుతున్నారు. మిగతా టార్గెట్స్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏమో కానీ ఈ టార్గెట్ అయితే అచీవ్ అవుతున్నారు.
సార్ ముందు పెద్దలందరికీ నమస్కారం సార్. యా నేను ముందు అభినందనలు చెప్పాల్సింది అమిత్ షా గారికి సార్. అంటే నేను ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతుంటే రేవంత్ రెడ్డిని ఎంత ప్రైజ్ చేయడం పక్కన పెట్టేస్తే నేనైతే అమిత్ షా గారికి అభినందనలు చెప్తాను సార్. అమిత్ షా గారు చెప్పినటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే తుపాకీని సరెండర్ చేస్తే అంటే తుపాకులు బజార్లో ఎవరి వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండొద్దు అనేటువంటిది ఒక లక్ష్యం సార్. ప్రజాస్వామ్యంలో అక్రమ తుపాకులు ఎవరి దగ్గర ఉండొద్దు, అది తీవ్రవాదుల దగ్గర ఉండొద్దు, నక్సలైట్ల దగ్గర ఉండొద్దు, ఈవెన్ మత తీవ్రవాదుల దగ్గర ఉండకూడదు. కాబట్టి ఆయుధం అనేటువంటిది బయట ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. ఇది నేను చెప్తున్నా సార్. మురళీ మనోహర్ గారు కూడా ఉన్నారు, మాతో పాటు కలిసి పనిచేశారు. 40 సంవత్సరాల క్రితం సార్, 40 సంవత్సరాల క్రితం నాకు గుర్తుంది, మేము మా రెగ్యులర్ స్టడీ సర్కిల్లో ఈ అంశం మీద ఒకరోజు డిబేట్ చేసుకున్నాం సార్. తుపాకీ అనేటువంటిది బయట ఉండడం ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టి ఎప్పుడైనా అని. కాబట్టి అంటే ఏ రకమైన తుపాకీ అని, ఇప్పుడు ఇరాన్ లో ఉన్న తీవ్రవాదులు కావచ్చు, గాజాలో ఉన్న తీవ్రవాదులు కావచ్చు, ఎవరి దగ్గరైనా ప్రభుత్వ అధీనంలో తుపాకులు ఉండాలి, వెపన్ ఉండాలి. ప్రైవేటు వ్యక్తుల దగ్గర వెపన్ ఉంటే అది ఎక్కడైనా సరే ప్రపంచంలో అది ప్రజాస్వామ్యాన్ని తుంచేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కలరాస్తుంది. ఇదే విషయాన్ని అమిత్ షా గారు చాలా స్పష్టమైన అర్థమైన భాషలో తుపాకీతో సరెండర్ కమ్మని చెప్పారు సార్. ఇది చాలా స్పష్టంగా. కాబట్టి ముందు వారి యొక్క ఆలోచన శక్తికి, వారి యొక్క మేధాశక్తికి ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆ టీచర్ అడిగిన నేను ఫోన్ చేసిన మీ ప్రిన్సిపాల్ మేడంకి. శరత్ గారు మీ వాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి. ప్రజాస్వామ్య పరిరక్షణలో అమిత్ షా గారి పాత్రను ఈ రోజు భారత ప్రజలందరూ కూడా ఒక హోమ్ మినిస్టర్ గా వారు తీసుకున్న నిర్ణయాన్ని మనం అభినందించాలి సార్. ముందుగా అభినందించాల్సింది అమిత్ షా గారిని సార్. రెండో పాయింట్ ఏంటంటే, ఇంత ఛాలెంజ్ గా నాకు తెలిసిన ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఈ దేశమే కాదు ఏ దేశంలో కూడా ఒక హోం మంత్రి శాంతి భద్రతల పరిరక్షణ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ రకమైనటువంటి ఒక చర్యను ఆపరేషన్ కగారు 31 మార్చి ఒక 2 రోజులు అటు ఇటు ఆ డేట్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు. 31 మార్చి అంటే మన ఒక అండర్స్టాండింగ్ కోసం ఒక డెడ్ లైన్ అది. కానీ ఆ లోపల పూర్తిగా ఆపరేషన్ కగారు పేరు మీద ఏదైతే మావోయిస్ట్ ఆర్గనైజేషన్స్ తుపాకీ పట్టుకొని సాయుధ పోరాటం ద్వారా రాజ్యం మీద యుద్ధం చేసి రాజ్యాధికారం చేస్తామనేటువంటి ఆలోచన నుంచి ప్రజలను పూర్తిగా మళ్లించినటువంటి ఇటువైపు తీసుకొచ్చినటువంటి అమిత్ షా గారి యొక్క క్రెడిట్ అది మొత్తం కూడా. దానికి మద్దతు ఇచ్చినటువంటి సాయుధ బలగాలు ఏవైతే అది సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, మిగతా బలగాలన్నీ కూడా. అయితే ఈ ఆపరేషన్ కగారు అనేది ఒక సాంకేతికంగా ఒక పెట్టుకున్న పేరే సార్, పెట్టుకున్న పేరే తప్ప అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేనేమంటా అంటే సార్, మనం ఈ అంశాన్ని మేము 40 సంవత్సరాల క్రితం చర్చించినాం సార్. 40 సంవత్సరాల క్రితం భారత రాజ్యాంగం పరిరక్షించబడాలి, రాజ్యాంగానికి లోబడి కార్యక్రమాలు ఉండాలి, రాజ్యాంగానికి లోబడి ఎవరైనా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల పోటీ చేయొచ్చు, తమ కార్యక్రమాలు చేయొచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు, నిరసన చెప్పే అధికారం ఉంది, ప్రజల తరఫున వాళ్ళు పోరాటం కూడా చేయొచ్చు. ఆయుధాలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా తప్పకుండా పోరాటం చేయొచ్చు. ఇదే మాట 40 ఏళ్ల కింద చెప్పినాం, కానీ వాళ్ళకి ఎక్కలేదు. 40 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్టిల్ ఇప్పటికైనా వాళ్ళందరూ వస్తున్నారు అంటే అభినందించాలి, గౌరవించాలి వాళ్ళ ఈ అంశాన్ని. దాని తర్వాత ఇప్పుడు ఎవరు చేస్తున్నా ఈ పని ఎవరు చేస్తున్నా మనం దాన్ని స్వాగతించాలి సార్. కానీ క్రెడిట్ మాత్రం నేను 100% క్రెడిట్ అది అమిత్ షా గారికే ఇస్తాను సార్. అమిత్ షా రేవంత్ రెడ్డికి సార్ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వనంటే, నేను మళ్ళీ చెప్తున్నాను సార్, నిన్న మొన్నటి దాకా ఈవెన్ 6 నెలల కింద, ఏడాది కింద, 2 ఏళ్ల కింద కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అంటే నేను మళ్ళీ చెప్తున్నా, మావోయిస్ట్ ఆలోచనలతోటి పనిచేస్తున్నటువంటి తుపాకీ బట్టి సాయుధ పోరాటం వాళ్ళను పరోక్షంగా మద్దతు ఇచ్చి పరోక్షంగా వాళ్ళకు సహకరించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. ఈ రాష్ట్రంలో కదా, చాలా రాష్ట్రాల్లో. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టేశారు మావోయిస్టులు. అది సెల్వా జోడి పేరు మీద జరిగింది, దాన్ని కూడా విమర్శించారు సార్. దానికి మీరు ఈ మొన్న ఎలక్షన్స్ కాదు, అంతకు ముందు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేయండి ఛత్తీస్గఢ్ లో. మళ్ళీ మావోయిస్ట్ సానుభూతి పట్ల ఓట్ల కోసం చేసిన రాజకీయాలు నేను దాని లోపలికి పోతలేను సార్. కానీ క్రెడిట్ మాత్రం 100%, 100కి 100% అమిత్ షా గారికే దక్కుతుంది. భారత హోంశాఖ మంత్రిగా వారు నిర్వహించినటువంటి పాత్ర ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది సార్. ఈ యొక్క సంఘటన మార్చి 31 2 రోజులు అటు ఇటు ఎప్పుడు గణపతి వస్తారా, ఇంకేమైనా మిగిలిపోయినప్పుడు వస్తారా, అది వేరే అంశం సార్. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు వరకు కూడా సార్, ఈ రోజు వరకు కూడా ఆయన మావోయిస్ట్ ఆలోచనలు తప్పు,
సాయుధ పోరాటం అనేది సమస్యలకు పరిష్కారం కాదు. తుపాకీ పట్టుకోవడం రాజ్యాంగ భారత శిక్షా స్మృతికి విరుద్ధమైంది. కాబట్టి వాళ్ళంతా తుపాకీ పట్టుకుంటే నేరస్తులు, కాబట్టి నేరస్తులను నేరస్తులుగా పరిగణించాలని వాళ్ళు ఇప్పటి వరకు ఆలోచించలేదు సార్, ఇప్పటి వరకు మాట్లాడలేదు సార్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యాజ్ అ పాలసీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అవకాశం వచ్చింది కాబట్టి తనకు ప్రొజెక్ట్ చేసుకున్న ప్రయత్నం చేస్తే మంచిదే, ఓకే. ఎందుకంటే అవకాశం వచ్చింది, చేసుకుంటున్నాడు. రాజకీయ ఎత్తుగడలో భాగం అయి ఉండొచ్చు, చేస్తారు. రాజకీయ ఎత్తుగడలో ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేస్తుంటారు. కానీ నేనైతే ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా కూడా అమిత్ షా గారికి ఇస్తాను. బట్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని వచ్చి వాళ్ళు సమాజంలో ఇప్పుడు మీరు ఒక్క లెక్క చెప్తారు సార్. దీంట్లో మొత్తంలో పెద్దలు జంపనగర్ వచ్చారు, పెద్ద ఒక్క లెక్క చెప్తాను సార్. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు సార్. 140 కోట్ల మంది ప్రజలు ఇప్పటి వరకు ఏ కారణం చేత తుపాకీ పట్టుకుని సరెండర్ అయిన వాళ్ళు ఎంత సార్? హార్డ్లీ 1000-1200. ఈ సంఘటనలలో భారతదేశం యొక్క సాయుధ బలగాల యొక్క సంఖ్య 9 లక్షలు సార్. అది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బినో, ఎస్టీబీపీనో ఏదైనా ఉండని సార్, ఐటీబీపీనో ఏదైనా ఉండని. అంటే 9 లక్షల బలగాల ముందల 1000 మంది నిలబడతారు అసలు. ఇదే విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నా, ఒక 40 సంవత్సరాల క్రితం మేము ఒక మాట చెప్పేస్తారు. అంటే కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే రాజ్యం ముందు ఈ రకమైనటువంటి రాజ్య వ్యవస్థ ముందు, అది బలమైనటువంటి రాజ్య వ్యవస్థ ముందు ఈ రకమైనటువంటి సాయుధ పోరాటం ఎక్కడ కూడా విజయం సాధించలేదు. అది ప్రజా ఉద్యమం, ఈవెన్ మావో సీటింగ్ ఉద్యమం కూడా అది ప్రజా ఉద్యమంగానే సాగింది తప్పిస్తే కొద్దిమంది తుపాకులతో రాజ్యాధికారం వస్తా అనుకున్నటువంటి భ్రమలల్లా ఉంటే అది వాళ్ళ అంటే ఆ సంకుచితం, అంటే వాళ్ళు తెలియనటువంటి ఆ అజ్ఞానంతో బతుకుతున్నారనే అభిప్రాయంలో మేము 40 ఏళ్ల కింద డిస్కస్ చేసాం సార్. రోజులు గంటలు ఇదే విషయాన్ని వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి చెప్పే ప్రయత్నంలో ఈ డిబేట్స్ కూడా మేము చేసుకున్నాం సార్ మా మీటింగ్లలో. ఎక్కడ కూడా రాజ్యం ఎప్పుడైనా టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానం రాజ్యం పవర్ఫుల్ ఉంటుంది, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం రాజ్యం దగ్గరనే ఉంటాయి. అంటే కమ్యూనిస్ట్ భాష చెప్పంటే ప్రభుత్వం దగ్గర ఉంటాయి, రాజ్యం దగ్గర అని వాళ్ళకి అర్థం కావడం చెప్తాను. ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మిషనరీ కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులు కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఈ 1000 మందిని ఆపలేకపోయినాయి అంటే దీనికి కారణం ఏమై ఉంటది? ప్రజలు. అందుకోసం ప్రజలు వచ్చినప్పుడు ప్రజల వెంబడి. సో స్పందన ఒకటి, ఇప్పుడు క్రెడిట్ అమిత్ షాదా లేకపోతే రేవంత్ రెడ్డిదా అని పక్కన పెడితే ఇద్దరిని కూడా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి మావోయిస్ట్ లాంటి ఇష్యూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి కూడా దీనిలో పార్టీలకు అతీతంగా ఉండాలి. ఇది కాంగ్రెస్ అని బీజేపీ అని వీళ్ళు రోజు కొట్టుకోవడం కాకుండా ఇది సామాజిక ఆర్థిక శాంతి భద్రతల సమస్య కాబట్టి ఇటువంటి ఇష్యూస్లో ఒకళ్ళు వీళ్ళని లేకపోతే నేను బీజేపీ అని నువ్వు కాంగ్రెస్ అని ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయాలి శాంతి భద్రతల. వెన్ ఇట్ కమ్స్ టు ల్యాండ్ ఆర్డర్ కేంద్రం రాష్ట్రం రెండు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయంలో రాజకీయాలకు తావు లేకుండా ఇద్దరు కూడా చేశారని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. అంటే క్రెడిట్ వాళ్ళదా వీళ్ళదా అనే దానికంటే శరత్ గారు సార్ చెప్పండి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేసరికి మాత్రం చాలా భరత్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఒక మాట చెప్తా. చెప్పండి. సరే, ఆయన క్రెడిబిలిటీ వస్తుందా రాదా ఇవన్నీ పక్కకు పెడదాము. ఒకవేళ అమిత్ షా లోపల ప్రజాస్వామ్యవాదమే ఉండి ఉంటే వాళ్ళంతటా వాళ్ళు 100 సార్లు రిక్వెస్ట్ చేశారు, మేము చర్చలకు వస్తాము, ఒకసారి అవకాశం ఇచ్చిండా అండి? చర్చల పేరు మీద మళ్ళీ పెంచుకునే వాళ్ళు ఎప్పుడో డిసిషన్ తీసుకున్నారు, సరెండర్ అయిదాము, ఈ ఆయుధాలు. ఆ తప్పు పని చేయనందుకే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తప్పు పని చేసింటే కొనసాగేది ఇది ఇంకో ఇంకా క్రెడిబిలిటీ వచ్చేదండి. మీరు అంతా గౌరవించాలి, చాలా ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది. మీరు బయట ఉండి మీరు ఎంత తయారు చేసినా మీరు ఒకసారి మళ్ళీ ప్రభుత్వం మోసపోకూడదు. తప్పు చేయట్లేదు కానీ ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చేది అంటున్నా నేను. లేదు, ఇంకా ఇంకొకసారి ఫెయిల్ అయ్యేది ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇప్పుడు మోడీ ఫెయిల్ అయ్యేవాడు. మీరు అన్ని వినండి. బసవరాజు గారు చనిపోక ముందే ఈ డిసిషన్ తీసుకున్నారు. వాసుదేవరావు గారు సరెండర్ అయినప్పుడు ఏం మాట్లాడి వినలేదా మీరు? వీళ్ళంతా బతికేవాళ్ళు కదా, ఇంకో 200-300 మంది బతికేవాళ్ళు. వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణం అమిత్ షా కాదా? ఎందుకు ఒప్పుకోలేదండి? ఎంతమంది అప్పీల్ చేశారు, బయట ఉన్న వాళ్ళు కూడా అప్పీల్ చేశారు. చర్చల పేరు మీద
దొంగ నాటకాలు ఆడేటువంటిది పద్ధతి కరెక్ట్ కాదే అట్లా కదా కనబడరా సార్. మీకు? చర్చలు అట్లా అనేటువంటిది కనబడ్డారా? మీరు అట్లా కనబడ్డారా? సింపుల్ సార్, సింపుల్. మీరు ఇప్పుడు ఏం సింపుల్ అండి? మీరు పిడివాదం పట్టుకుంటారు ఎంతసేపు? చర్చలేం సార్. ఎంతసేపు పిడివాదం పట్టుకుంటారు? మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడకండి ప్రకాష్. ఇంతమంది చంపారు మీరు, ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం. భరత్ గారు అట్లా అనుకుంటే క్రెడిబిలిటీ మన్మోహన్ సింగ్ కూడా ఇవ్వాలి. ఒక్క నిమిషం, మన్మోహన్ సింగ్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ ఎన్కౌంటర్లు జరిగినాయి మన్మోహన్ సింగ్ పీరియడ్ లా, ఎక్కువ మంది నక్సలైట్ చనిపోయింది మన్మోహన్ సింగ్ పీరియడ్ లా. ఈ అమిత్ షా గారి పీరియడ్ లో జరిగిన వాటికంటే మీరు నంబర్ తీయండి, రేపు శివధర్ రెడ్డి గారిని అడగండి చెప్తారు. మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో జరిగిన ఎన్కౌంటర్లు, నష్టపోయినంత నక్సలైట్ల ప్రాణాలు. ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట ప్రకాష్ అన్న. నేను ఒక మాట ఏమంటున్నా అంటే, ప్రకాష్ జీ చెప్పింది మన్మోహన్ సింగ్ కాలంలోనే ఎక్కువ ఎన్కౌంటర్స్ జరిగినాయి, ఎక్కువ మర్డర్స్ జరిగినాయి, హత్యలు జరిగినాయి. ఇది నిజము. ఎందుకంటే పాలసీలో నిబద్ధత లేదు, మనుషులను చంపాలని ఇక్కడ అనుకోవడం లేదు అమిత్ షా. ఇది ఈ తుపాకీని క్లోజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. పెద్ద ఎత్తున రిహాబిలిటేషన్ కానీ ఇది కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదే ఛత్తీస్గఢ్ లో వాటిల్లో ఇప్పుడు మీరు చూడండి, ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఆదివాసీలకు. ఇదే సరెండర్ అయిన వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు, వాళ్ళు స్పోర్ట్స్ లో పాల్గొంటున్నారు. రోడ్లు, లేకపోతే హాస్పిటల్లు, లేకపోతే స్కూల్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం. త్రీ డైరెక్షన్స్ లో ఈ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆషామాషిగా జరగలేదు ఇది. కనుక అన్ని వైపు నుంచి ఒత్తిడి, కేవలం ఏది హత్యలు చేస్తున్నారు, చంపేస్తున్నారు. డేట్ పెట్టినందుకు ఇది ప్రచారమే తప్పితే హత్యలు చేయాలి, చంపి దీన్ని క్లోజ్ చేయాలని ఈ ప్రభుత్వానికి లేనే లేదు. అన్ని వైపు నుంచి ఒత్తిడి తేవడం కారణంగా సరెండర్స్ పెద్ద ఎత్తున జరిగాయి. అక్కడ హత్యలు ఎంత జరిగాయో, హత్యలు జరిగాయో ఇక్కడ అన్ని సరెండర్స్ జరిగాయి. ప్రకాష్ రెడ్డి గారు మధ్యలో మాట్లాడుతున్న ఒకటండి. ప్రకాష్ రెడ్డి గారు మీరు క్లోజ్ చేస్తే జంపర్ గారికి అవకాశం. నేను ఒకటే మాట చెప్తాను సార్. హైదరాబాద్ లో చిన్న ప్రకాష్ గారు లేవనెత్తిన అంశం గురించి చెప్తాను సార్. హైదరాబాద్ నగరంలో రోడ్ యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోతున్నారు సార్ రోజు? రోడ్ యాక్సిడెంట్స్ ఎంతమంది చచ్చిపోతున్నారు సార్? ఎవరి తప్పందాం? అది ప్రభుత్వం యొక్క రోడ్ల తప్ప, పోయేటోళ్ళ తప్ప? ఇది పక్కన పెట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, సంఖ్య అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు సార్. నేను వ్యవస్థ లోపల ఆయుధం లేనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం కావాలి సార్. ఆయుధాలు ప్రైవేట్ చేతిలో ఉండొద్దు, ఆయుధం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ప్రభుత్వ అధినేతలు ఏ పార్టీ అయినా ఉండనండి. ఈ రోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ రావచ్చు కాక శాశ్వతంగా బీజేపీ ఉండాలా అని చర్చ మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ కూడా ఉండింది, బీజేపీ వచ్చింది, పోయింది, మళ్ళీ బీజేపీ వచ్చింది, జరుగుతుంటది. అభిప్రాయాలను మార్పులు సాంకేతిక పరంగా అనుగుణంగా సమాజం ముందుకు పోతుంటది, మనం కూడా ముందుకు పోవాలి. కానీ ఆయుధం అనేటువంటిది ప్రైవేట్ వ్యక్తి దగ్గర ఉండకూడదు. ఇది అంశం. ప్రజాస్వామ్యయుతంగా సిద్ధాంతాలు అంటామా? మార్క్సిస్ట్ సిద్ధాంతం చెప్తారా? మార్క్సిస్ట్ సిద్ధాంతం మావోయిజం లేక ముందు కూడా, మావోయిజం కంటే ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది సార్. 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది. మావోయిజం అనేటువంటి మావోయిజం ఉద్యమం పుట్టింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం తప్పు ఒప్పుల గురించి చర్చ ప్రజెంట్ చేస్తారు, ప్రజలకు వదిలిపెడతారు. ప్రజల ఆలోచన విధానాలు దానికి అనుగుణంగా ఉంటే వస్తారు, దాని పెద్ద ఇష్యూ కూడా కాదు. ప్రచండ రాలేదా అక్కడ? మన నేపాల్ లో ప్రచండ అధికారంలోకి రాలేదా? మా మావోయిస్ట్ పార్టీ అసలు మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు ఇవాళ నేపాల్ ఎలక్షన్స్ లో కమ్యూనిస్టు మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ ఓడిపోయారు. కొత్తగా 35 years అతను గెలిచారు. నేనేమంటుంటే విజయ ఇండిపెండెంట్ భరత్ గారు, నేనేమంటున్నా అంటే, ప్రజల లోపట మీరు ఏ భావజాలాన్ని చెప్పినా పర్వాలేదు. మా కమ్యూనిస్టు భావజాలాన్ని కూడా స్వతంత్ర పోరాటం కంటే ముందు ఉంది, స్వతంత్ర పోరాటం తర్వాత ఉంది. మావో సెట్టింగ్ యొక్క లాంగ్ మార్చ్ కంటే ముందు కూడా భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండింది. మార్క్స్ సిద్ధాంతాన్ని మీరు ప్రచారం చేస్తామంటే, దాన్ని ప్రీచ్ చేస్తామంటే వద్దని ఎందుకంటారు ఎవరైనా? అది వారిస్తాం. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు వాళ్ళకు ఉంది, ఉండాలి కూడా. ఆ హక్కు వాళ్ళకు ఉండాలనే కోరుకుంటున్నాం. అయితే ప్రజలు ఒప్పుకుంటే అధికారంలోకి వస్తారు, లేకపోతే లేదు. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేను అనేది ఒకటే పాయింట్, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం ఒక హోంమంత్రి ఒక బోల్డ్ డెసిషన్. టార్గెట్ బట్టి డెసిషన్ తీసుకొని ఒప్పించి మెప్పించి బలవంతంగానో ఒప్పించినో భయపెట్టు ఏం చేసినా సరే, ఒక కార్యసాధనలో సామధాన భేదాలు అన్ని ఉపయోగించైనా సరే ఒక కార్య సాధనలో, లక్ష్య సాధనలో ముందుకు పోయినందుకు వారిని అభినందించాలని చెప్తారు. జంపన్న గారు చెప్పండి. సరే, అందరూ అయిపోయారు, ఇక మిగిలింది గణపతి. మీ ఉద్దేశం ఏంది? గణపతి సరెండర్ అయిపోయారా ఆల్రెడీ, లేకపోతే కాబోతున్నారా? ఏం సమాచారం ఉంది మీకు? మొన్న రేవంత్ రెడ్డి, అమిత్ షా ఇద్దరు ఢిల్లీలో చర్చించినప్పుడు దానికి సంబంధించి అనుకున్నారు, బట్ ఇంతవరకు అయితే చూపలేదు సరెండర్ అయినట్టు. మీరు కలిసారా గణపతిని ఎప్పుడైనా?
మొదటగా ఏంటంటే ఇప్పుడు పెద్దలందరికీ శరత్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మురళీ మనోహర్ కు, రాధాకృష్ణకి అందరికి ఒకసారి నమస్కారాలు. చూస్తున్నా అంటే ముందు నేను వీడియో ఓపెన్ చేయలే, మీ వింటున్నా నేను కొద్దిసేపటి నుంచి. సరే ఏమైనప్పటికీ ఏంటంటే ఇప్పుడు ఇవాళ తెలంగాణలో బట 130 మంది 124 తుపాకులతోటి సరెండర్ చూపించడం అనేది దేశంలో ఒక పెద్ద ఘటనగా చెప్పిండ్రు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే, సరే పెద్ద ఘటన అనేది వాస్తవంగా అంటే జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ లో బట 200 పైగా 180 తుపాకులతోటి వాళ్ళు అయినరు. అయితే దాన్ని సరెండర్ అనలే. ఛత్తీస్గఢ్ మనకు ఉప ముఖ్యమంత్రి పదే విజయ్ శర్మ గారు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది సరెండర్ కాదు, ఇది పునర్వాసన భాగం అన్నాడు. మావోయిస్టులు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మేము సరెండర్ కాలేదు, మా సిద్ధాంతాలు సరెండర్ చేయలేదు, మా ఆయుధాలు సరెండర్ చేస్తున్నాం. కారణం ఏంటి అనుకున్నప్పుడు రాజ్యాంగానికి భిన్నం కాబట్టి మేము సరెండర్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి అయితే ఈ తెలుగులో కూడా మాత్రం ఈ ప్రచారాలు లేవు. కొంత ఛత్తీస్గఢ్ లో కొంత చెప్తుండ్రు. సరే సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో కూడా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు అయినరు. అయితే ఇక్కడ తెలంగాణలో మాత్రం వీళ్ళు ఈ సంఖ్య చెప్పిండ్రు. సరే కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది. సరే ఏమైనప్పటికీ నా దృష్టిలో పట అంటే ఈ సంఖ్యలో పట దాన్ని ముగించడం ఒక రకంగా తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద సంఖ్యలో పట ఇది ముగించడం అనేది ఇది ఇక చివరిది ఎండ్. ఇక ఇంత సంఖ్యలో గానీ ఇలా కనీసం 10-15 మెంబర్స్ కూడా రాకపోవచ్చు. ఏమైనా ఉంటే అంటే జార్ఖండ్ లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో కూడా కొద్ది మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు వస్తే అక్కడే అవుతారు వాళ్ళు. కాబట్టి ఏదైనప్పటికీ సరే ఇక్కడ అంటే గణపతికి సంబంధించిన ఆల్రెడీ చాలా మంది ఊహాగానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ సరెండర్ కావచ్చు అన్నట్టు ఉండే, లేదా కేంద్ర హోంమంత్రి కాడ కావచ్చు అన్నట్టు ఉండే. నేను కూడా చెప్పిన అవకాశం ఉందనేది ముందు చెప్తున్నా. కానీ ఇప్పుడు స్పష్టంగా ఇక్కడ లేదన్నప్పుడు ఇంకెక్కడ ఇక మరి అమిత్ షా దగ్గర ఉండొచ్చు అనేది నేను కూడా అంటే కొంత విశ్వసిస్తున్నా. 100% నేనే చెప్పడం లేదు, కానీ అవకాశం మాత్రము ఉంది అనేది అంటే తప్పనిసరిగా అంటే గణపతిని హోమ్ మినిస్టర్ ముందట సరెండర్ చేసే అవకాశం ఉంది. ఇక లేదు ఒకవేళ లేకపోతే నేను చెప్పలేను. కానీ ఏదైనా గణపతి ఆల్రెడీ సరెండర్ అయిపోయారా నేను చెప్పలేను, కన్ఫర్మేషన్ చెప్పలేమండి. 100% ఏం చెప్పలేము, నమ్మడమే తప్ప. ఇవాళ లొంగిపోయిన వాళ్ళు చాలా రోజుల క్రితం అయింది కానీ చూపించడు వాళ్ళు చూపించారు అంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పరండి, వాళ్ళు చెప్పరు. రేవంత్ రెడ్డి గారు చెప్పలే, ఎవ్వరు చెప్పరు. ఉంటే అమిత్ షా అక్కడ కంట్రోల్లో ఉండొచ్చు, ఉండి కూడా ఏంటంటే చెప్పరు, వాళ్ళు కూడా చెప్పరు. ఏ పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఎవరికి చెప్పరు. బీజేపీ నాయకులకి పెద్ద నాయకులకు కూడా తెలియదు. కాబట్టి అవన్నీ కూడా బహుశా నా దృష్టిలో ఎక్కువ టైం పట్టదు. బహుశా 5-6 రోజులు, వారం రోజుల్లో ఇది ముగిస్తారు. దీన్ని గణపతి తప్పనిసరి లేదు అనుకుంటే మార్చి 31 ఉంది కాబట్టి అంటే ఆ డేట్ వరకు ఉంచైనా తప్పనిసరిగా హోంమంత్రి నాయకత్వంలో పాటు దేశంలో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు. వాళ్ళు తప్పనిసరి 100% చేస్తారు. సరే క్రెడిట్ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు, సెంట్రల్ భారతదేశం ఉంది కాబట్టి అమిత్ షా తప్పనిసరి చెప్పుకుంటాడు, బీజేపీ తప్పకుండా చెప్పుకుంటది. కాబట్టి సరే ఇది ఇది ఎట్లా 31 ఉంది కాబట్టి అప్పటి వరకు చూద్దాం మనం ఈ క్రెడిట్ల వివాదం కంటే కూడా. ఏమైనా అంటే చివరికి సరే నాలాంటి వాళ్ళు మొదటి నుంచి ఎవరు చనిపోద్దని అన్నాము. చాలా వరకు సరే చనిపోయినందుకు బాధ కలిగింది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు లెటర్స్ రాసినా, విజ్ఞప్తి చేసినా, పదే చెప్తున్నా. తిరిగి అయినప్పటికీ కూడా సరే చాలా మంది కూడా ఇప్పుడు రావడం అనేది సరెండర్ రావడం అనేది సుమారు 1000 మంది పైగా 1000-1500 మంది వచ్చారు టోటల్ గా చూస్తే. కాబట్టి ఇది మంచి పరిణామే. అంటే ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు సాధ్యం ఎందుకు కాదంటే ఇప్పుడున్న రాజ్య వ్యవస్థ దృష్టిలో పెట్టుకుంటే ప్రజల నుంచి కూడా సాయుధ పోరాటానికి పోయేటోళ్ళు ఎవరూ లేరు. కాబట్టి చనిపోవడం అనేది వేస్ట్ అది. కాబట్టి ఉండి తప్పనిసరిగా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి చెప్పిండు, కమ్యూనిజం ప్రచారం చేసుకోవచ్చు, మార్గం చేసుకో. బీజేపీ రాజకీయాలు బీజేపీ చేసుకుంటది, ఎవరు రాజకీయాలు చేసుకోవచ్చు. ప్రజలు నమ్మితే, ప్రజలు స్వీకరిస్తే అది ముందుకు పోతుంది, లేకపోతే రాదు. కాబట్టి ఇక్కడ ఏదైనప్పటికీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం చేయాలి. అయితే ఒక ప్రశ్న వస్తుంది, వీళ్ళ ఆయుధాలు సరెండర్ చేయించారు, ఓకే కరెక్టే. మరి దేశంలో వీళ్ళే ఉన్నారు ఆయుధాలు? వీళ్ళే కాదు. ఇవాళ నా దృష్టిలో చెప్పాలనంటే మావోయిస్టులు సుమారుగా లెక్క పెడితే ఏడాది నుంచి 2000 తుపాకులు 3000 తుపాకులు పోయినాయి అనుకుందాం అని కలుపుకుంటే. కానీ అంతకంటే ఎక్కువగా ఈ దేశంలో బట 30,000 తుపాకుల పైగా కూడా ఉన్నాయి. 30,000 కాదు, 50,000 ఉన్నాయి. బీహార్ లో ఉన్నాయి, జార్ఖండ్ ఉన్నాయి, రాయలసీమ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? అదంతా ప్రైవేట్ వ్యక్తులు, ల్యాండ్ లార్డ్స్, కాంట్రాక్టర్లు, స్మగ్లర్స్. లైసెన్స్ లేనివి ఇవన్నీ మీరు చెప్పేది? లైసెన్స్ లేనివి కొంతమందికి లైసెన్స్ ఉన్నాయి, లైసెన్స్ లేని చాలా ఉన్నాయి. ఓకే.
లైసెన్స్ లేని చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి అంటే ప్రభుత్వం, నేను చెప్పేది ఏంటంటే రాజ్యాంగ ప్రకారంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి, తప్పనిసరి చేయాలి. కాబట్టి ఆయుధాలు కూడా సీజ్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఎవరికి ఇలాంటి కూడా లైసెన్స్ ఇవ్వకూడదు కూడా. కాబట్టి ఇది చట్టబద్ధంగా ప్రభుత్వాలు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే చట్టబద్ధంగా చేయరో అంటే ఇప్పుడు ప్రజలు కూడా మరి తిరుగుబాటు రకరకాల పద్ధతులు చేస్తారు. ఇవాళ మావోయిస్టులు సరెండర్ అయినరు, ఆయుధాలు చెప్పారు, ఓకే. కానీ మరి రేపు వచ్చే వాటిని మనం ఎవరు కంట్రోల్ చేయాలి? అంటే ప్రభుత్వాలు ఇక్కడ ప్రకాష్ రెడ్డిని కానీ నేను మురళీ మనోహర్ గాని కోరేది ఏంటంటే దేశంలో అన్ని ప్రభుత్వాలు, అది బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఏ ప్రభుత్వం రాని ఈ ప్రభుత్వాలకు గ్యారెంటీ ఉండాలని ఏం లేదు. చట్టబద్ధంగా పరిపాలించాలి, రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలి. మరి పరిపాలించడం లేదనే కదా రాజ్యాంగం 72 సంవత్సరాల నుంచి కూడా సరిగ్గా అమలు చేయడం లేదనే కదా బాధ. కాబట్టి ఇవాళ ఇది అయిపోయిందనే సంతోషం ఒకటే కాదు, ప్రభుత్వాలు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో చెప్పిన ప్రకారంగా ప్రజల సమానత్వం కోసము అన్ని ప్రభుత్వాలు పనిచేయాలి. చేస్తే మళ్ళీ సాయుధ పోరాటాలు ఉండవు, ఘర్షణ ఉండదు. కాబట్టి ఏదైనా అంటే ఈ పరిణామం ఏదైతుందో మనం అందరూ అంటే మిగిలిన వాళ్ళు కూడా రావాలనే నేను విజ్ఞప్తి చేస్తున్నా. జార్ఖండ్ అయినా ఒరిస్సా అయినా ఎవరైనప్పటికీ. ఉన్నారా అక్కడ? ఇంకా ఉన్నారా జార్ఖండ్ ఒడిశాలో లొంగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. జార్ఖండ్ లో కూడా సుమారు అంటే సాగర్ ఒక పొలిట్ బ్యూరో మెంబర్ నాడు అక్కడ, సాగర్ నాడు. తర్వాత విశ్వనాథ్ అని మన తెలంగాణ అతనే, ఆయన కూడా అంటే సీసీ మెంబర్ కాదు నా దృష్టిలో అయితే, ఒక స్టేట్ కమిటీ మెంబరు అయితే ఆయన కూడా సీసీ మెంబర్ అంటారు, నాకు తెలియదు. విశ్వనాథ్ ఉన్నాడు వరంగల్ అతను. కానీ ఏంది మరి కేంద్ర కమిటీ లేదా మావోయిస్ట్ అధినేతనే దేవ్జీ లొంగిపోయిన తర్వాత మళ్ళా రాష్ట్ర కార్యదర్శులు ఇంకా లేకపోతే స్టేట్ కాదండి. ఇప్పుడు ఒడిశా కమిటీ, జార్ఖండ్ కమిటీ వాళ్ళు ఎందుకున్నారు? ఇంకా ఇప్పుడు దేవ్జీ సెక్రటరీగా ప్రకటించలేదండి, ఎక్కడ ఆయన చెప్పుకోలేదు, ఎవరు చెప్పలేదు. అది మీడియా ఊహాగానం. మీడియా ఎవరినో సెక్రటరీ చేస్తుంది, ఎవరినో కమాండర్ చేస్తుంది, అది మీడియా పని. కాబట్టి దేవ్జీ ఒక ముఖ్యమైన నాయకుడే. ఉంటే ఎవరయ్యేది, కమిటీ మీటింగ్ అయితే ఎవరయ్యేది అనేది ఉంటే దేవ్జీ కావచ్చు లేదా సోనే కావచ్చు, ఎవరైతే మనం ఇప్పుడు ఏమో అనుకోలేము. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ఆయన కూడా ఇప్పుడు జార్ఖండ్ లో ఉన్న ఆయన సాగర్ ఆదివాసి ఆయనే, ఆయన ఇంజనీరింగ్ చేసి ఎన్నడో పాటలకు పోయిన తెలంగాణ సాగర్ది తెలంగాణ కాదు 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 జార్ఖండ్ అతను, జార్ఖండ్ ఆదివాసి. ఓకే, చాలా కాలం నుంచి సీసీ మెంబర్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళ పైగా 25-30 ఏళ్ళ నుంచి సీసీ మెంబర్ అయినా. కమిటీ మీటింగ్ జరుగుంటే జంపాన, కమిటీ మీటింగ్ జరుగుంటే సాగరే కార్యదర్శి అయ్యేవాడు. లేదు అట్లా అనుకోలేమండి. అట్లా ఇప్పుడు నేను చెప్పాలి, నాకు కొంత అంచనా ఉంటుంది, నేను చెప్పలేను. అంటే వచ్చింది బయటకు వచ్చింది అట్లా లేదండి, అట్లా కాదండి. అనేక కారణం అంటే కోణాలు ఉంటాయి. కాబట్టి దాంట్లో ఓటేస్తారా? మావోయిస్ట్ పార్టీలో కూడా ఓటింగ్ ఉంటుందా? ఎట్లా జరగాలంటే ఎట్లా అంటారు? మావోయిస్ట్ పార్టీలో ఇప్పుడు పలానా వ్యక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి, పలానా వ్యక్తిని పొలిట్ బ్యూరోలో తీసుకోవాలంటే ఒపీనియన్ తీసుకుంటారా? ఓటింగ్ ఉంటుందా? లేకపోతే ఎట్లా పద్ధతి? 100% ఉంటుందండి. 100% అంటే అభిప్రాయ సేకరణ జరుగుతుంది, కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఎవరైనా వ్యతిరేకిస్తే మెజార్టీని బట్టి నిర్ణయం అవుతుంది. మిగిలిన పార్టీలకు వాటికి చాలా 100,000% డిఫరెన్స్ అండి. ఎందుకంటే నేను అనేక కాంగ్రెస్ లో పాల్గొన్నా కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఎన్నిక కారు, ఎట్టి పరిస్థితులు కారు. సీరియస్ గా వ్యతిరేకిస్తారు, సీరియస్ గా డయాస్ లో బట్ట డైరెక్ట్ గా మాట్లాడతారు. వాళ్ళు ఈయన పనికిరాడు ఎందుకు పెడుతుండ్రు. జంపాని ఇందాక ప్రకాష్ రెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ లేవదీశారు. తుపాకీ అనేది రాజ్యం చేతుల్లో ఉండాలి, ప్రజల చేతుల్లో ఉండొద్దు. సల్వాజూడం గురించి ఒకసారి సల్వాజూడం గురించి మాట్లాడదాం. ఉండండి, సల్వాజూడం గురించి మాట్లాడదాం. సల్వాజూడం పేరుతో వచ్చిన వాళ్ళందరికీ సుప్రీంకోర్టు సుదర్శన్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత డ్రెస్సులు తొడిగి వాళ్ళ డిఆర్జీ అని పెట్టి తుపాకులు ఇచ్చింది ఎవరండి? 6,000 మందిని కేవలం 25-26 అంటే ఈ లాస్ట్ 1 year లో 12 నెలల్లో 6,000 మందిని, అందులో 3,000 మంది ఒక్క దంతెవాడ డిస్ట్రిక్టే. అంటే ఛత్తీస్గఢ్ లోనే 6,000 మంది ట్రైబల్స్ కి వాళ్ళకి డ్రెస్సులు వేసి సల్వాజూడం మీద జడ్జిమెంట్ వచ్చినాక ఎవరు సరెండర్ అయితే అదే అర్హతనా పోలీస్ ఆఫీసర్ జాబ్ కి? స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ డిజిగ్నేషన్. వాళ్ళకి ఎవడు సరెండర్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్, ఎవడు ఇన్ఫార్మర్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్, ఎవడు ట్రైబల్లో హర్ట్ అయితే వాడు పోలీస్ ఆఫీసర్. ఇదేనా మీరు అన్నది? సామాన్యుల చేతుల్లో వెపన్లు ఉండొద్దు అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నారు ప్రకాష్. నేను స్పందిస్తాను సార్, నేను స్పందిస్తాను. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు. జంపన్న గారు చెప్పిన ఒక పాయింట్ చాలా కరెక్ట్ సార్. నేను వారి అభిప్రాయంతో ఏకీపిస్తున్నా. ప్రైవేటు వ్యక్తులు ఎవరి దగ్గర అది ఏ రకమైన తీవ్రవాదులు అంటే మీరు విన్న ఫ్రాక్చర్ లీడర్ దగ్గర కూడా తుపాకు ఉండదు సార్. అంటే మీరు వారు రాయలసీమ పేరు ఉపయోగించారు, లేదా బీహార్ లో ఉండే భూమిహార్ల దగ్గర కూడా తుపాకులు ఉండొద్దు సార్, ఉండొద్దు.
ఉండొద్దు. అంటే భారత రాజ్యాంగాన్ని మనం నిజంగా అమలు చేయాలంటే ఉండొద్దు. దాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఉంటే ఏ విధంగా దాన్ని ప్రయత్నం చేయాలనేది ఒక అంశం. అది వారు చెప్పినట్టు 30-40 వేల తుపాకులు ఉండిండొచ్చు. అందుకోసం చెప్తున్న ప్రజాస్వామ్య రక్షణ అంటేనే ప్రైవేటు వ్యక్తుల దగ్గర తుపాకులు ఉండొద్దు. అది మీ దగ్గర నా దగ్గర కూడా ఉండొద్దు సార్. ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండొద్దు. అది మీరు సల్వాజూడం పేరు మీద ఎందుకు చేశారు, ఎత్తుగడలో భాగమా పక్కన పెడితే, అక్కడ కూడా ప్రైవేటు వ్యక్తులకు లైసెన్స్ లేకుండా తుపాకులు ఎవరి దగ్గర ఉండొద్దు సార్. ఐదర్ లైసెన్స్ అని ఉండాలి, లేకపోతే గన్మెన్ అనే పెట్టుకోవాలి. 2 మార్గాలు ఉన్నాయి సార్. ఇది కాకుంటే ఇంకా తుపాకులు ఉండనే ఉండొద్దు సార్. అయితే గన్మెన్ లైసెన్స్ ఎందుకు ఉంటుంది అంటే దాని యొక్క ఎంత ఉపయోగించారు, ఏం చేశారు, దాని యొక్క కంట్రోల్ ఉంటుంది కాబట్టి అంతే. కాబట్టి మీరు వారు చెప్పిన దాంట్లో ఏ ప్రైవేట్ వ్యక్తులు, మీరు చెప్పిన రాయలసీమ ఫ్రాక్షన్ వాళ్ళ దగ్గర తుపాకు ఉండొద్దు, ఏది ఉండొద్దు. ఈవెన్ మీరు భూమిహార్లు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఈవెన్ మత తీవ్రవాదుల దగ్గర కూడా తుపాకులు ఉండొద్దు సార్ ఎవరి దగ్గర. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే నిజమైన. దీంతో పాటు నేను కొద్దిగా యాడ్ చేస్తున్నా, ప్రకాష్ గారు తెలియక మాట్లాడలేదు ఈ విషయాన్ని, అన్ని తెలిసి మాట్లాడారు వారు. మహేంద్ర కర్మ ప్రాణం పోసింది ఎవరు, ఆ ఎవరి కర్మ అదంతా కూడా, ఆ సైన్యాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, ఇవన్నీ ఆయనకు తెలుసు. బీజేపీ కాదు ఇచ్చేసి ఎండింగ్ లో లేదు నన్ను చెప్పనియండి. ఇప్పుడు మీరు చెప్పిన అర్థం ఏమొచ్చిందంటే, మీరు చెప్పిన అర్థం ఏంటంటే బీజేపీ చేసింది విధవ పని. ఆయన జడ్జిమెంట్ కూడా, ఆ జడ్జిమెంట్ కూడా రాత్రి వెపన్స్ అన్ని సరెండర్ చేసుకోవాలని చెప్పినందుకు ఎంతమంది ఊచకోతపడ్డారు, ఇదే గుత్తికోయలు అనేది మనందరికీ తెలిసిన విషయం. 80,000 మంది కూడా బార్డర్ లో వచ్చి బిక్కున బతుకుతున్నారు వీళ్ళ పుణ్యాన అని చెప్పేసి. ఆదివాసీల కోసం ఉద్యమం అని చెప్పేవాళ్ళు ఆదివాసీలను ఊచకోతకు వస్తే మాట్లాడే దిక్కు లేదు ఈ రోజు. అంటే ఇవి ఎంత మాట్లాడుకుంటే అన్ని విషయాలు ఉన్నాయి కనుక దాన్ని కాస్త పక్కకు పెట్టి అందరూ సరెండర్ అవుతున్న సందర్భంగా సంతోషిద్దాం. జంపాల గారితో ఇంకొక విషయం ఏకీభవిస్తాను సార్. ఇది ప్రపంచంలో అబ్సల్యూట్ ఈక్వాలిటీ అనేది సమాజంలో ఎక్కడ కూడా రాదు, కానీ ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతో తగ్గించడంలో అందరము ప్రయత్నం చేయాలి. సమాజ బాధ్యత కూడా, ప్రభుత్వాల బాధ్యత కూడా సార్. అబ్సల్యూట్ ఈక్వాలిటీ నీకెంతో నాకంత అనుకుంటే అది అసాధ్యమైన, అంటే ఊహాజనితమైనటువంటి సిద్ధాంతమే. కానీ అసమానతను తగ్గించడం కోసం అందరం ప్రయత్నం చేయాలి సార్. ఆ ప్రయత్నంలో మేము బీజేపీగా, నేను ఏబీపీ స్టూడెంట్ గా మురళీ ఉన్నప్పుడు కూడా మేము 85లో తీర్మానం చేశాం సార్. ఈ దేశంలో అసమానత తగ్గించడం కోసం ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ దేశంలో ఉంటే బాగుంటది. అది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా చెప్తున్నాం సార్. మతాలు దాటినట్టు ముస్లింస్ పేదవాళ్ళు ఉండాలని బీజేపీ కోరుకోవట్లేదు, మేము ఏ సిద్ధాంతం కోరుకోవాలి సార్. ముస్లింలు కూడా గౌరవంగా బతకాలి, సుఖంగా బతకాలి, ప్రశాంతంగా బతకాలి, అందరూ బతకాలి, అందరూ గౌరవంగా ఉండాలి. అందరికి కనీస అవసరాలు కంటే ఏ తక్కువ ఉండదు. విద్యా ఉద్యోగంతో పాటు, ఆరోగ్యంతో పాటు అన్ని అసమానత తగ్గాలనేటువంటి దాంట్లో ఈ రోజు కూడా డిస్ప్యూట్ లేదు సార్. మేము దాని విషయంలో మా పార్టీ సిద్ధాంతం అది ప్రయత్నం చేస్తాం. మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ప్రయత్నం చేస్తాం, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ముందుకు పోతున్నాం సార్. అయితే సమయం పడుతుంది. ఆ సమయం కోసం, ఆ సమయంలో ఆవేశాలు పెంచుకునే, అంటే పెద్ద 7వ కోటీశ్వరుడు ఉన్నాడు కాబట్టి వారి మీద దాడి చేద్దామనే కాకుండా, ఆ కోటీశ్వరుడు యొక్క అక్రమ సంపాదనను తగ్గించగలిగితే వాడు కూడా టికెట్ వస్తాడు సార్, చాలా మందికి వస్తారు. కాబట్టి సమాజం ముందుకు పోతున్నప్పుడు కొంత ప్రయత్నం చేద్దాం, అది జరుగుతుందని నేను అనుకుంటా సార్, నమ్ముతున్నా కూడా సార్ నేను అది. ఓకే 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 ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు అన్నది ఏ కాంటెక్స్ట్? ఏది అదే సల్వాజూడం కు సంబంధించి. అంటే ఇక్కడ ఏమైందంటే సుప్రీంకోర్టు మహేంద్ర కర్మ కాంగ్రెస్ నేత ఆ జడ్జిమెంట్ ఇచ్చింది మన సుదర్శన్ రెడ్డి. సల్వాజూడం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది సుదర్శన్ రెడ్డి. జస్ట్ 1 year లో ఆయన ఇప్పుడు సరే మన కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. ఒక్క నిమిషం నేను అన్నది ఏంటంటే, మహేంద్ర కర్మనే స్టార్ట్ చేశాడు, కానీ 2025-26 ఇప్పుడు ఈ ఫిబ్రవరి లోపల 6,000 మందిని రిక్రూట్ చేశారు. వాళ్ళకి ఏం అర్హతలు ఉన్నాయండి? వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా మాజీ సల్వాజూడం వాళ్ళు, సరెండర్ అవుతున్న నక్సలైట్లు. మొన్న ఏమన్నారు, తకలపల్లి వాసుదేవరావుతో 250 మంది సరెండర్ అయినప్పుడు మమ్మల్ని డిఆర్జీలోకి రిక్రూట్ చేయకూడదు, ఆ కండిషన్ మీద అయితేనే మేము మీ దగ్గరికి వస్తాం ఆయుధాలు పట్టుకోని అని చెప్పారు. అంటే ఈ డిఆర్జీలకు రిక్రూట్ చేయడానికి మరి గవర్నమెంట్ దగ్గర ఉన్న విధానం ఏంది? వాళ్ళ మీద వాళ్ళనే రెచ్చగొట్టి ఇవాళ కార్యదర్శిని చంపిన దానిలో డిఆర్జీ ఎవరు లేరు, వేరే ఆఫీసర్సే లేరు, అంతే డిఆర్జీ వాళ్ళే. అంటే ఇది కూడా పద్ధతి కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయుధాలు అనేటి ప్రైవేట్ లైసెన్సులు కూడా ఇస్తున్నారు. చాలా సింపుల్ గా మీకు షూటింగ్ వస్తుందని చెప్పేసి ఒక చిన్న సర్టిఫికేట్, ఈ ఫిలిం నగర్ లో సినిమాలకు షూటింగ్ నేర్పే వాళ్ళు ఉంటారు, ఫిలిం నగర్ క్లబ్ లో ఉంటుంది ఆఫీసు, వాళ్ళ దగ్గర పోయి ఒక లైసెన్స్ ఉన్నట్టుగా రాయించుకొని
ఎస్పీ గారికో లేకుంటే ఇక్కడ జిల్లాలో అయితే కమిషనర్స్ కో అప్లికేషన్ పెడితే ఇమీడియట్ గా లైసెన్స్ ఇస్తున్నారు. తప్పు సార్ ప్రొసీజర్ అది కాదు సార్ మీకు ఖచ్చితంగా మీకు లైఫ్ థ్రెట్ ఉంది. అది ఎవరు చెప్తే ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వస్తుందండి. లేదు సార్, అది మరి మధ్య రాజ్యాంగ విరుద్ధం. ఎమ్మెల్యే ఫోన్ చేసి పోలీసు తప్పు చేస్తున్నట్టు లెక్క. అది తప్పు చేస్తున్నారు. పోలీసు తప్పు చేయొద్దు అందుకోసం నేను అది కూడా తప్పే అంటున్నా సార్. మీరు ఎవరికైతే థ్రెట్ ఉంటుందో, లైఫ్ థ్రెట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే, అది కూడా ఎక్కడైతే పాత ఎక్స్ఎమ్మెల్యే ఉండి ఎక్స్ఎంపీ ఉండి గన్మెన్ విడ్రా చేసుకుని నాకు అవసరం లేదు అనుకున్నా పేద ఎమ్మెల్యే కూడా ఉన్నారు సార్. వాళ్ళకి అవసరం అయితే లేదా ఇంకేదైనా కారణాల చేత లైఫ్ థ్రెట్ ఉంటే వాళ్ళకి, లేదా ఒక ఆ వ్యవస్థలో ఏదైనా ఆర్థిక అంశాల విషయంలో ఏదైనా నాకు పలానా వాళ్ళు బెదిరిస్తున్నారంటే అటువంటి అనేకమైన అంశాలు పరిగణలో తీసుకుంటారు. పోలీసు వాళ్ళు సాధారణంగా ఇవ్వకూడదు సార్. ఇస్తే పోలీసు తప్పు. మినిస్టర్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పోలీసు ఇవ్వకూడదు. అదే కదా మరి పోలీసులు ఏ పార్టీ చేతిలో ఉండకూడదు సార్. పోలీసులు స్వతంత్రంగా ఉండాలని కదా, పోలీసు వ్యవస్థనే స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి భారత రాజ్యాంగం సార్ అది. కాబట్టి మీరు న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థ కానీ స్వతంత్రంగా పనిచేయాలి. పనిచేసినప్పుడు మీరు నేను గౌరవంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా పండుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం సార్. అంతే. ఎట్టున్న వాళ్లకు గవర్నమెంటే రక్షణ ఇచ్చినప్పుడు ఇంకా ప్రైవేట్ లైసెన్సింగ్ విధానమే పెట్టొద్దు. నేనేమంటాను సార్, గవర్నమెంట్ జంపన్న గారు చెప్పిన ఈ తుపాకుల్లో నాగాలాండ్, నార్త్ ఈస్ట్ తీవ్రవాదులు వాళ్ళ చేతిలో కూడా ఉన్నాయని కూడా ఉద్దేశం కావచ్చు. అది కూడా నార్త్ ఈస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఇంకా ఆ తీవ్రవాదుల దగ్గర కూడా ఉండొద్దు సార్. వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు, మావోయిస్టులతో జరపట్లేదు. మురళీ మనోహర్ గారు చెప్తారా దీనికి ఆన్సర్? నార్త్ ఈస్ట్ వాళ్ళతో చర్చలు లేకపోతే మావోయిస్టులతో ఎందుకు చర్చలు ఉండవని? అది ప్రశ్న అది కాదు. పాకిస్తాన్ తో కూడా చర్చలు జరుపుతారు, మావోయిస్టులతో ఎందుకు జరపరు? వీళ్ళు మన వాళ్ళు మంది వాళ్ళు. ఇదంతా ఈ డిబేట్ నరేటివ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క మైండ్ ఇది చేయడానికి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉపయోగించేవి తప్పితే ప్రభుత్వాలకు విశ్వాసం ఉంటే, ఇది పుట్టింది దేని కొరకండి? ఈ సిద్ధాంతం పుట్టింది దేని కొరకు? ఆదివాసీలను కాపాడుకోవడానిక, లేకపోతే భూ ఖనిజాలను కాపాడుకోవడానిక? ఏదేదో పిచ్చి మాటలు అన్ని కూడా. మావిధం పుట్టింది ఎందుకు? ఇది ఒక సిద్ధాంతము. తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం తీసేసుకోవాలి, పాలించాలి, సమాజ నిర్మాణం చేయాలి. అది డైరెక్ట్ చెప్తారా? సమాజ నిర్మాణం కొరకు ప్రజల అభిప్రాయం తీసుకొని ఓట్లేసుకొని తీసుకురావాలి కదా? కాదు కదా. కనుక ఇది ఎంత ఎలా ఉంటుందంటే సిద్ధాంతం పేరున ప్రజలు ఎన్మాస్ గా మోసం చేయడం అన్నట్టు ఇది. కనుక ఈ మాటలతో అయ్యేది కాదు. కనుక పాకిస్తాన్ తోనన్నా వాడు బార్డర్ అవతల ఉంటాడు శత్రువు, చాలా ఈజీ మనతో డీల్ చేసుకోవడం. మాట్లాడినా చేయొచ్చు, మాట్లాడకుండా కూడా చేయొచ్చు. లేదు ఈ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళకేం లాంగ్ టైం గోల్ లేదు. అధికారంలో చేజిక్కించుకొని మేము సమాజము ఆ సమాజం అనేటువంటి ఇవన్నీ ఏం లేవు. తొక్కల కమిట్మెంట్లు వాళ్ళకి ఏం లేవు. కనుక ఇది కమిట్మెంట్ ఉంది, మావోయిస్ట్ పార్టీకి కమిట్మెంట్ ఉంది. కనుక దీర్ఘకాలం పోరాటం చేయాల్సిందే, తుపాకీ వదిలేదే లేదు, రాజ్యాధికారం తీసుకురావాల్సిందే కదా. ముచ్చట పెట్టి 2 మాటలు చెప్పి తుపాకులు ఇప్పుడు అంటే కొద్దిమంది అంటారు రేపు సమస్య వస్తే ఇదివరకు అన్నలకు చెప్పుకునే వాళ్ళ ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? మన ఖమ్మం ఇన్సిడెంట్ లాంటి అట్లా ఏమంటారు, ఖమ్మంలో ఇల్లు కూడా కొట్టారు కదా. భరత్జీ నేను ఒక మాట జెన్జీ ఉద్యమాల కారణంగా ఏ తుపాకీ లేకుండా ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రజలు తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజలు ప్రాపర్ గా అర్థం చేసుకున్న రోజు ఏ పెద్ద ప్రభుత్వం కూడా నిలబడదు. తుపాకీతో కూల్చలేరు మీరు, ప్రజాభిప్రాయంతో కూల్చగలుగుతారు. ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి అటువంటివన్నీ కూడా. కనుక ఎవరు దిక్కు? తుపాకీ కాదు కానీ అక్కడ హింస అయితే జరిగింది. తుపాకీ కాదు కానీ హింస అయితే జరిగింది నేపాల్లో. సార్ ఇప్పుడు హింస సార్ మన భరత్ గారు, హింస అనేటువంటిది ప్రజా ఉద్యమాలలో పోలీసు వ్యవస్థలో అప్పుడప్పుడు జరిగే తప్పులతో జరుగుతుంది. కానీ ప్రతి సంఘటన హింస కాదు. మీరు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఎన్నికలలో ప్రజలు ఎంత అద్భుతంగా ఓటేశారు సార్. ప్రజలు చదువుకున్నారా, చదువుకోలేదా, ఈ దేశంలో అజ్ఞానం ఉందా, ఎమర్జెన్సీ ఏం పని చేసింది, ఏకరూపంగా దేశం మొత్తం. ఆంధ్రప్రదేశ్ లో ఇందిరాగాంధీకి 40 సీట్లు వచ్చాయి. భరత్ గారు, మురళి గారు, నేను నాకు క్రెడిట్ చెప్తాను సార్. ఈ రాష్ట్రంలో ఐ గివ్ ది క్రెడిట్ టు జలగం వెంగళరావు గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఎక్కడ కూడా హింసకు తావు లేకుండా, దాని యొక్క ప్రభావం ఎక్కువ పడకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. మీకు దానికి ఎగ్జాంపుల్ ఒకటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను భరత్ గారు. ఒకటే ప్లీజ్. నీలం సంజయ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పొద్దున పోలీసులు పోతే వెంగళరావు గారు ఫోన్ చేసి నీలం సంజయ్ రెడ్డి గారిని జైల్లో పెట్టకండి, వారి ఇంట్లోనే ఆపండి, ఒకవేళ కేంద్రం అది చేస్తే ఇందిరాగాంధీ చేసినా వారి ఇంట్లోనే ఉండని అంటే పెద్ద మనిషి అని
ఆ స్థాయిలో వారు ఇన్వాల్వ్ అయ్యి ఎమర్జెన్సీ యొక్క దుష్ప్రభావాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాకుండా చేసిన కారణంగా ప్రజలు దాన్ని ఫీల్ కాలేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా ఓటేశారు. ఫీల్ అయిన ప్రజలు ఎట్లా ఓటేశారు. అందుకోసమే మురళీ మనోహర్ గారు చెప్పింది కరెక్ట్. ప్రజల అభిప్రాయాన్ని మనం ఎప్పుడైనా తల వంచాల్సిందే, ప్రజాస్వామ్యాలు గౌరవించాల్సిందే. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, నిజమైన జంపన్న గారు చెప్పినటువంటి సమసమాజం నిజంగా రావాలంటే కూడా ఈ మార్గంలో తప్పకుండా వస్తుంది సార్. నేను నిరాశవాదిని కాదు, నిరాశ మురుకులు నేను ఆశావాదిని. తప్పకుండా వస్తుంది. ప్రజాస్వామ్యుతంగా జంపన్న లాంటి వాళ్ళు కూడా రావాలి, ప్రజల కోసం పనిచేయాలి. మీరు ఖమ్మం లాంటి పరిస్థితులలో జంపన్న గారు లాంటి పోయి వారు ప్రజలను సేకరించి ఉద్యమం వాళ్ళతో ప్రజలతో కలిసి పనిచేస్తే మనం ఆహ్వానిద్దాం, గౌరవిద్దాం కూడా సార్. ఒక మాట చెప్పి ఎగ్జిట్ అయితే చెప్పండి. కోటి వెపన్స్ ఉన్నాయటండి లైసెన్స్డ్ మొత్తం భారతదేశంలో. అందులో స్టేట్ వైడ్ కూడా ఫిగర్స్ ఉన్నాయి గూగుల్లో. తర్వాత అన్లైసెన్స్డ్ అంటే ఇల్లీగల్ గా దొరికే వెపన్స్ అవి కూడా క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి 5-6 100లో 5-6 వెపన్స్ ఉన్నాయి లైసెన్స్డ్ అంటే ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంటే 5-6 లైసెన్స్ లేని వెపన్స్ ఉన్నాయి. మరి ప్రకాష్ రెడ్డి గారు అమిత్ షా గారికి చెప్పాలి ఇవన్నీ కూడా తీసుకోమని చెప్పాలి. తప్పు సార్, ఈ ఫిగర్ తప్పు. లైసెన్స్ అంటే మీరు పోలీసులకు కాదు లేదు, నేను అనేది బయట వ్యక్తులకు ఇచ్చిన లైసెన్స్డ్ వెపన్స్ నేను చెప్పేది, పోలీసు కాదు. హలో, ఓకే చర్చ క్లోజ్ చేద్దాం. జంపన్న గారు కన్క్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. టీవీ ప్రోగ్రామ్ తొందరగా చెప్పండి. వేరే మ్యూట్ చేయండి పిసిఆర్. జంపన్న గారు మనకు మన ఇప్పుడు మురళీ మనోహర్ గారికి మీరు వేసిన ప్రశ్న ఏదైతుందో చర్చలకు సంబంధించింది ప్రశ్న వేసారు. అది కీలకమైన ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్నకు సంబంధించింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయలేదు అనేది ఏదైతుందో చర్చ చేయలేదు. అయితే మన మన మురళీ మనోహర్ గారు కూడా దానికి కరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పలే. కొంత దాని గురించి చెప్పింది కానీ నేను నా దృష్టిలో ఉన్న విషయాన్ని నేను కొంత చెప్తా, అందరూ పరిశీలించండి. వాస్తవంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వము వాజ్పేయి ఉన్నప్పుడైనా మోడీ ఉన్నప్పుడైనా చర్చలకు మావోయిస్ట్ అవునా కాదా పక్క పెడదాం. ఈ దేశంలో ఆయుధాలు కలిగిన తీవ్రవాదులతో చర్చలు చేయకుండా లేదు. ఇది ఫస్ట్ గుర్తించాలి. మీరు తీయండి, లెక్కలు తీయండి. అసలు మొత్తంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో సాయుధ పోరాటాలు జరిగిన కాడ ప్రతి ప్రభుత్వం చేసింది. ఆ ప్రభుత్వాల కంటే ఎక్కువగా మోడీ ప్రభుత్వమే రియాక్షన్ కమ్యూనిస్టులు కొంతమంది వచ్చు. కానీ నేనెట్లా చూస్తానంటే మొత్తం ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ రాజ్యాంగ ప్రభుత్వం ఉన్నప్పుడు తన డ్యూటీ తను చేస్తుంది. ఇప్పుడు ఇది చేస్తుంది కాబట్టి వాస్తవంగా శాంతి చర్చల కమిటీ పెట్టినప్పుడు చాలా మంది అన్నారు, అరే బీజేపీ ఎట్లా చేస్తుంది, మోడీ ఎట్లా చేస్తాడు అన్నాను. చేస్తుంది అన్న నేను చేస్తానికి అని చెప్పి నేను తిరిగినాను, చాలా మంది దగ్గర తిరిగినాను. వాస్తవంగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ క్రమంలో ఒకటేంటిదనంటే అంటే కేంద్ర ప్రభుత్వానికి బలగాలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే మావోయిస్ట్ పార్టీ అది ఇంకా చర్చలేంది, దాదాపుగా సంఖ్య ఎక్కువనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దాదాపుగా నిర్మూలించబడతారు అనేది ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. విత్ ఇన్ 1 year లో కూడా క్లోజ్ అవుతారు. కాబట్టి వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు, అనవసరం చర్చలు ఎందుకు అనేది పోలీస్ అధికారులు అంటే మెయిన్ వాళ్ళు ఇచ్చారు. ఒకటి. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే అసలు మావోయిస్టులు చర్చలకు వస్తారా? ఇదంతా పెద్ద నాటకం లాగున్నది. ఇది నాటకమే కాదు. ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వరకు కూడా నేను లెటర్స్ రాసిన. నేను చాలా నేను బయట చెప్పలేదు, చాలా విషయాలు నేను వెళ్ళిన. వాళ్ళు డౌట్ వ్యక్తం చేసి నిజమే చెప్పన్నా, నువ్వు చెప్పేది కరెక్టే, వాళ్ళు వస్తారా? మరి బయట కూడా సాయుధ పోరాటం అంటారుగా, వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు, ఎవరు నమ్మాలి? మావోయిస్ట్ పార్టీ 16 రాష్ట్రాలు ఉన్నది, ఎట్లా నమ్మాలి? నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వాస్తవంగా చర్చలుగా జరిగితే కేంద్ర ప్రభుత్వానికి చాలా లాభం ఉంది. చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు క్రెడిట్ గురించి చర్చకు వచ్చింది. ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, సరే రేపు ఎట్లా బీజేపీ వాళ్ళు క్రెడిటే చెప్తారు, గ్యారెంటీ 100% చెప్తారు, వాళ్ళు చెప్పుకుంటారు, తప్పేం లేదు. కాబట్టి ఇక్కడ ఆ క్రెడిట్ ఎంత ఉన్నదో నేను ప్రకాష్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, తమ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. ఇప్పుడు ఈ శాంతి చర్చల కాలం వచ్చినప్పటి నుంచి 200 మందో 500 మందో చనిపోయినరు. ఇది సమాజంలో ఉంది కదా. బీజేపీ వ్యతిరేకం భిన్నమైన వాళ్ళు కాంగ్రెసా, ముస్లిమా, నక్సలైట్లా పక్కా పెడదాం. కానీ ప్రజానీకంలో కూడా చంపకపోతే బాగుండేది కదా. అది చర్చలు చేసి ముగిస్తే చాలా బాగుండేది కదా.
నేనేమన్నానంటే 100% నేను సక్సెస్ చేస్తాను చెప్పాను. సరే చూద్దాం. మొత్తానికి ఇప్పుడు ఆ సమయం అయితే వెళ్ళిపోయింది. ఇక చర్చలు చేసుంటే బాగుండేదా లేదా అన్నది అయితే వెళ్ళిపోయింది. అయిపోయింది కానీ చరిత్రలో ఒకట ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ మరకలైతే ఉంటాయండి, తప్పనిసరిగా ఉంటాయి. రేపు 50 ఏళ్ళు ఉంటాయండి, 100 ఏళ్ళు ఉంటాయండి. ఇవి ఒక్క రోజుతోటి ఇలా వాదనలో కూడా మనమే మాట్లాడతామని కాదు. అంటే సమాజంలో బట్టి ఇవన్నీ కూడా చర్చించబడతాయి. కాబట్టి చర్చలు ఎందుకు ఫెయిల్ అయింది అనేది మళ్ళీ చర్చకు వస్తుంది. ఏమి జరిగిపోయినా ఒక్క మాట చెప్తాను జంపన్న. ఇప్పుడు 1.5 year కిందనే వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని దొరికినాయండి. వీళ్ళ లోపల సీరియస్ మేధోమదనం అవుతున్నది. సరెండర్ కావడానికి, ఆయుధాలు వదిలిపెట్టడానికి, నష్టాల నుంచి బయటపడడానికి ఆపేసేయాలి, పరిస్థితులు అనుకూలంగా లేవు. అది తెలిసిన తర్వాతనే డేట్ పెట్టారు తప్ప అంతకుముందు పెట్టింది కాదు. అది తెలిసిన తర్వాతనే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాతనే March 31 అని డేట్ డిక్లేర్ చేశారు. సరే, ఇప్పుడు నేను జంపన్న ఒకటే అభిప్రాయంతో ఉన్నాము. చాలా క్రెడిట్ వచ్చేది ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక 60 సంవత్సరాలుగా ఉన్న నక్సలైట్ ఉద్యమాన్ని చర్చల ద్వారా ఎండ్ చేశారనే క్రెడిబిలిటీ ఇప్పుడు వచ్చిన క్రెడిబిలిటీ కంటే 100 రెట్లు ఎక్కువ ఉండేది. అది పోగొట్టుకున్నారని ప్రకాష్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, జంపన్న గారు, ప్రకాష్ రెడ్డి గారు, శరత్ గారు, మురళీ మనోహర్ గారు. మొత్తానికి ఇక మావోయిస్టుల విషయంలో ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ మార్చి 2026 వరకు మొత్తం మావోయిస్టు రహిత భారతదేశం చేస్తామన్న ప్రతిన ఏదైతే మోడీ ప్రభుత్వం పోనిందో అది దాదాపు నెరవేరే విధంగా కనిపిస్తుంది. గణపతి కూడా 3-4 రోజుల్లోనే లొంగిపోనున్నారు. సో అదైతే ఖాయంగా కనిపిస్తుంది. ఆల్రెడీ లొంగిపోయి కూడా ఉంటారేమో, బహుశా అఫీషియల్గా ఆయన ఆ విషయాన్ని బయట పెట్టడం మరికొద్ది రోజుల్లోనే జరగబోతుంది. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి మేము నైబర్స్ మీద అటాక్ చేయం, అంటే సౌదీ మీద, యుఏఈ మీద, వీళ్ళ మీద అటాక్ చేయం. ఇంతవరకు చేసిన దానికి క్షమాపణలు కోరింది, కువైట్ అయినా బహ్రెయిన్ అయినా. రెండోది, భారత ప్రభుత్వం ఒక సంచలన విషయం చెప్పింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోము ఇప్పట్లో అని చెప్పింది. ఇవాళ ఉదయమే ఎల్పిజి ధరలు పెంచారు. గ్యాస్ ధర 60 రూపాయలు పెరిగింది. ఎవరికి? డొమెస్టిక్ సిలిండరు. కమర్షియల్ సిలిండర్ ఏమో 115 రూపాయలు పెరిగింది. షాక్ అందరికీ. బట్ పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఇప్పుడప్పుడే పెంచే ఆలోచనలు ఏదైతే చెప్పింది. బ్రేక్ తర్వాత ఆ అంశం మీద మరింత డీటెయిల్గా వెళ్దాం.